నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనం ఇప్పుడు పలాస నియోజకవర్గంలో ఉన్నాం. 2009 నియోజకవర్గ పునర్విభజనలో సోంపేట కాస్త పలాసగా మారింది. మరి అటువంటి పలాస నియోజకవర్గంలో ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ గెలిపేవారది. స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మార్చులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఈ పలాస నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి? రెండు 2019 తర్వాత 2024లో ఈ నియోజకవర్గం నుంచి మళ్ళీ టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష బరిలో నిలవబోతున్నారా? యుద్ధానికి సిద్ధమంటున్న వైసీపీ, సైకిల్ రావాలి సైకో పోవాలంటున్న టీడీపీ జనసేన పొత్తు మధ్య వారు ఏ విధంగా ఉండబోతుంది? పలాస నియోజకవర్గంలో అభివృద్ధి కంటే కూడా వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి యొక్క అరాచకాలే ఎక్కువగా ఉన్నాయంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరిని ఏమన్నారండి మీ మీద కేసు పెట్టి జైలుకి తీసుకెళ్లారు? అసలు ఆయనకి భయం. జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నారే అంటున్నారు తప్ప ప్రజలకి బోడిగుండు చేసి సవరాలు ఇస్తే మర్చిపోయే జనాలకి ఏమంటాం చెప్పండి? అంత అన్యాయం చేసిన వాడిని డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళకి రాజమార్గాలు వేసి పూలతో సత్కరించి మరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావడానికి మీ భర్త ప్రోద్బలం ఉంది తప్ప ఫ్యామిలీలో ఎవరిది లేదంటారు. నా భార్యకి సపోర్టివ్గా ఉంటానని తన యాక్సెప్టెన్స్ తెలిపారు. అదంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు. మరి మీరేమో నాకు వచ్చే కోపానికి కట్టడాలు కట్టారని చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ అంతా గ్రాఫిక్స్. వైసీపీ పిచ్చి ప్రశ్న వేయడం, దానికి నేను సమాధానం చెప్పడం నిజంగా వీ కెన్ టాక్ ఆన్ బెటర్ సొల్యూషన్స్. కానీ సీదిరి అప్పలరాజు గారు హిరమండలం వచ్చిన తర్వాత అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏది ఎక్కడి నుంచి చేశారు? చేస్తే మరి ఇంతమంది రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 5 ఏళ్లలో ఒక్క పని కూడా జరగలేదు. వాళ్ళు ఓన్లీ కేవలం ఆయన ఆస్తులు సంపాదించుకోవడం కోసమే ఈ ప్రభుత్వం ఉంది అనేది మీ ఎలిగేషన్. కాలనీలు ఇస్తాను, కాలనీకి రోడ్డు ఉండదు, కాలనీకి విద్యుత్ రాదంటే ఆ కాలనీలు మీరు తీసుకుంటారా? ఇక్కడ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకునేది అనేది కూడా మీ మీద ఎలిగేషన్స్ వస్తుంది. దీనికి కారణాలు పీకడానికి ఏమీ లేక 2019లో మీ భర్త గారైనటువంటి వెంకన్న చౌదరి గారి నియంతృత్వం పోకడలే ఓటమి కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. అప్పలరాజు గారు వాడుకున్నారు తప్పితే అందులో ఒక్కరు వచ్చి వెంకన్న చౌదరి గారు నా మీద గూండాయిజం చేశారు. అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కూడా మీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్తే కానీ మీరు ఏం చేయకూడదని. నా పార్టీలో ఉన్న వ్యక్తి శిరీషమ్మ మాకు అండగా నిల్చోలేకపోతుంది, అచ్చెన్నాయుడిని రాముని పిలుస్తుందని ఎవరైనా వచ్చి చెప్తే ఐ విల్ ఆన్సర్ దెమ్. చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడుతున్నారు. అది ప్రూవ్ చేస్తే నేను రాజకీయ జీవితం వదులుకుంటాను. వైనాట్ 175 అనేది వాళ్ళు ఇప్పుడు మర్చిపోవాలిగా మీ లెక్క ప్రకారం. చంద్రబాబు నాయుడు గారి కన్నా నా రాష్ట్రం బాగుండాలని చెప్పి పిచ్చిగా ఆలోచించే ఇంకొక రాజకీయ నాయకుని చూపించండి, నేను ఆయనకి ఓటేస్తా. కలిసి పోటీ చేసే తత్వంలో ఎంతవరకు మీరు ముందుకెళ్తా ఉన్నారు? పలాసలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు సో గౌతు శిరీష గారు ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? చాలా దారుణాలు ఉన్నాయి ఇక్కడ. గట్టిగా మాట్లాడితే కేసు. ఓటుకి అమ్ముడిపోయే ప్రజలుంటే శిరీషే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవరు. యార్లగడ్డ శిరీష పేరు ఏదైనప్పటికీ కూడా గౌతు కుటుంబం నుంచి వారసురాలుగా రాజకీయ తెరంగేట్రం చేశారు. అది కూడా తండ్రి శివాజీ గారి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఇప్పుడు పలాస నియోజకవర్గంలో టీడీపీ జనసేన అలయన్స్తో మరి వైసీపీని ఎదుర్కొనే కార్యక్రమాలు ఎంతవరకు శిరీష గారు చేస్తున్నారు? ఎందుకంటే ఈ నియోజకవర్గం ఆల్రెడీ వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 2014, 2019 ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ గెలవలేకపోయింది. సో మరి 2024లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది గౌతు శిరీష గారు మన ముందున్నారు. అవన్నీ అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, చూస్తే పలాస నియోజకవర్గం అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ నియోజకవర్గంలో టీడీపీ పట్టు కోల్పోవడానికి గల కారణాలేంటి? ఎందుకంటే మీరు కూడా 2014లో 2019లో గట్టిగానే ఫైట్ చేశారు. బట్ ఎందుకో
టీడీపీ ఇక్కడ బాగా వెనకబడింది. సో ఇప్పుడున్నటువంటి సీదిరి అప్పలరాజు గారు రకరకాల కార్యక్రమాలతో, అదే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. వాళ్ళని ఎదుర్కొనే సత్తా మనకు లేదేమో అని ఎందుకో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కాస్త నిస్తేజంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మరి దీని మీద మీ సమాధానం ఏంటి? ఆయన జీవితంలోని ఆయన ఒకసారి 2009 ప్రజారాజ్యం వేవ్లోని మొదటిసారి ఓడిపోయారు. ఆ రోజు ప్రజారాజ్యం వేవ్తో పాటు బైఫర్కేషన్ కూడా అప్పుడే అయ్యింది. నాన్నగారిది సోంపేట మండలం, సోంపేట, మందస, వారువ అండ్ పలాస ఆయనది. 2009లో అటు సోంపేట ఇచ్చాపురం వెళ్ళింది, పలాస వారువ ఇచ్చాపురం వెళ్ళింది, పలాస మందస ఇటు వచ్చింది. ఏది చూస్ చేసుకోవాలన్నప్పుడు ఆయన పలాస చూస్ చేసుకోవడం. ఆ రోజు ప్రజారాజ్యం వాళ్ళు బాగుపడలేదు, కానీ తెలుగుదేశానికి దెబ్బ పెట్టారు. అందరికీ తెలుసు, కొంతమంది ఉంటారు పార్టీలు ఎందుకు పెడతారంటే వాళ్ళు గెలుస్తారో లేదో తెలియదు, కానీ ఏదో ఒక పార్టీకి దెబ్బ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి రాజకీయంగా కనుమరుగైపోతారు. అలాంటి వేవ్లో నా తండ్రి ఓడిపోయారు. మళ్ళీ 2014లో అదే పలాసలో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే ఆయన దాదాపు 18,000 మెజార్టీతో గెలిచారు. ఇక పలాసలోని 6 సార్లు గెలిచిన తెలుగుదేశం ఒక్కసారి ఓడిపోయేసరికి పట్టు జారిపోయింది అనడానికి ఎటువంటి ఆస్కారం లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, రెండింటినీ ఒకేలా తీసుకోవాలి. గెలిచినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తామో, ఓడినప్పుడు ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. 2019లో పలాసలోనే తెలుగుదేశం ఓడిపోలేదు, 151 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అందులో 5-6 సార్లు గెలిచిన మహామహులు కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది, అంటే నా జిల్లా కాబట్టి పేరు చెప్పగలిగాను, అలాంటి మహామహులు ఉన్న దగ్గర ఒకసారి ఓటమి చెందాం, కానీ తెలుగుదేశానికి రాష్ట్రంలోని పట్టుపోలేదు, పలాసలోని పట్టుపోలేదు. ఇక కేడర్ నిస్తేజంలో ఉన్నారని వార్తలు అని ఇది ఒక గ్లోబల్స్ ప్రచారం. మా పలాసే కాదు, శ్రీకాకుళం అనే జిల్లాలో రాజకీయాలని చాలా పవిత్రంగా, గౌరవంగా, నిజాయితీగా, హుందాగా 2019 వరకు తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా పలాస తప్పితే ఇతర నియోజకవర్గాల్లో అదే విలువలు పాటిస్తున్న వైఎస్ఆర్పి నాయకులు ఉన్నారు. ఒక ధర్మాన్ ప్రసాదరావు గారు కానీ, కృష్ణదాస్ గారు కానీ, తమ్మినేని సీతారాం గారు అక్కడేవో 2-3 ఇన్సిడెంట్స్ వాళ్ళ కుటుంబ పరంగా గొడవలు తప్పితే ఎక్కడ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి అర్ధరాత్రులు జేసీబీలు తీసుకొచ్చి ఇల్లు పగలు కొడతాము, ఇంటి ముందు గోడలు పగలు కొడతాము అన్నది ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో జరగట్లే. అంటే హుందాగా ఉండే కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా పరస్పరం గౌరవంతో ఇప్పటి వరకు వెళ్ళారు. చీదర అప్పలరాజు గారు అనే వ్యక్తి గాలికి కొట్టుకొచ్చిన ఒక సరుకు. డాక్టర్గా చదువుకున్న వ్యక్తిని నాకు ప్రతిపక్షంగా నిల్చోపెట్టినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దెర్ విల్ బి ఏ రెస్పెక్టబుల్ పాలిటిక్స్. నువ్వేం చేసావో చెప్పు, మేమేం చేయగలమో చెప్తాం, ఆ లెవెల్లో వెళ్తామని అనుకున్నప్పుడు మా తండ్రికి తాతగారికి జిల్లాలో ఎవ్వరికి ఎదురవని విధంగా అత్యంత నీచంగా ఒక మహిళని చూడకుండా అబద్ధాలతో, ఈరోజు అది అప్పలరాజు గారికి పుట్టిన బుద్ధే కాదండి, వైఎస్ఆర్పి పార్టీ జీన్స్లోనే అది ఉంది. గౌతు శిరీష, మీరు స్టార్టింగే యార్లగడ్డ శిరీష అన్నారు. ఎక్కడన్నా రూల్స్లో రాసుందా పెళ్ళయ్యాక పేర్లు మార్చుకోవాలని? ఇది ఒక్క గౌతు శిరీషకి ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వై యూ పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత అండ్ XYZ? మా జిల్లాలోనే సీతంపేటలోని ఆమె కళావతి గారు ఉన్నారు, ఆమె తండ్రి పేరుతో కొనసాగుతున్నారు. వై ఆల్ ద పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ ఓన్లీ గౌతు శిరీష? ఎస్, నేను గౌతు గారి ఆడబిడ్డని, యార్లగడ్డ గారి కోడల్ని. నేను కానీ మా సిస్టర్ కానీ మా పేర్లు మార్చుకోము అని ఉంచుకున్నాము. ఎందుకంటే మా తండ్రి గారికి ఆడపిల్లలే తప్పితే మగపిల్లలు లేరు. గౌతు కుటుంబం ఇక్కడితో ఆగిపోతుందని ఆయన బాధపడుతున్నప్పుడు అట్లీస్ట్ మేము మార్చుకోమన్నా కానీ మా పిల్లలకి మేమేం గౌతు అని పెట్టలేదే. అంటే మిమ్మల్ని అనడానికి ఏది లేనప్పుడు, గౌతు కుటుంబం అవినీతి కానీ అక్రమాలు కానీ చేయలేదు, వాళ్ళ మీద ఇలా చేయి చూపించడానికి కూడా ప్రజలు కూడా ఒప్పుకోరు అన్నప్పుడు వాళ్ళకి దొరికిన కొండ తొలిచి వెంటుకు పట్టుకుంటారు చూడండి, గౌతు శిరీష, యార్లగడ్డ శిరీష. ఆ రెండిటి వల్ల నా జీన్స్ మారదే, నా తండ్రి పేరు మారదే, నా రాజకీయ వారసత్వం మారదే. పనికి మాలని దీంతో వచ్చి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 45 years, కాలేజీలో చదువుకున్నాను, రకరకాల ఫీల్డ్లో ఉండొచ్చాను, కానీ ఒక చదువుకున్న వ్యక్తి, అందులో రాజకీయ వ్యక్తి ఇంత దిగజారి అబద్ధాలతో ఈరోజు పలాసలోనే కదా రాష్ట్రంలో కమ్మ కులాన్ని ఎలాగ టార్గెట్ చేస్తున్నారో అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా మీ మీడియా వాళ్ళకి తెలుసు.
నాది కులాంతర వివాహం. నేను చదువుకునేటప్పుడు కమ్మ కులాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అనుకోలేదు. నాకు నచ్చాడు, నాకు మానసికంగా నాకు అన్నిట్లో నాకు తను ముందుకు తీసుకెళ్తానన్న నమ్మకంతో నా కుటుంబాన్ని, మా నాన్నగారికి 2 ఆడపిల్లలు, సో మాకు అల్లుడిగా, మా తండ్రికి అల్లుడిగా గట్టిగా నిల్చుంటే ఒక నమ్మకంతో నేను వెంకన్న చౌదరి గారిని చేసుకున్నాను. కానీ ఆ రోజు రాజకీయాల్లో రావాలని నేను అనుకోలేదు. రెండోది, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు శివాజీ గారి ప్రోద్బలంతో వచ్చానని. నా తండ్రి ఏ రోజు మా ఆడపిల్లల్ని రాజకీయాల్లో తీసుకురావాలని అనుకోలేదు. ఆయన సాంప్రదాయబద్ధంగానే మమ్మల్ని పెంచారు. అంటే నాన్నగారికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి తండ్రి నాన్నగారికి ఉంది, కానీ నన్ను రాజకీయాల్లో తీసుకురావాలన్న ఐడియా ఆయనకి ఏ రోజు లేదు, మాకు రాలేదు. అందుకనే చెప్తున్నాను, 2014 ముందు, అంటే శివాజీ గారు మళ్ళీ రెండోసారి అదే ఓడిపోయాక నిల్చోననుకున్న ముందు చంద్రబాబు నాయుడు గారు నాన్నగారిని ఒకసారి పిలిపించి, శివాజీ వాట్ నెక్స్ట్, లచ్చన గారి లెగసీ అంటే అదేం లేదు సార్, నేను ఒకసారి ఓడిపోయాను కాబట్టి ఇంకొకసారి గెలిచి నేను రాజకీయ జీవితం నుంచి రిటైర్ అవుదాం అనుకుంటున్నాను, మీరు ఎవరిని సెలెక్ట్ చేసినా ఓకే, నాకు 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయాయి కాబట్టి నాకు అలాంటివి ఏమి లేదు అని మా నాన్నగారు అన్నప్పుడు స్వయాన చంద్రబాబు నాయుడు గారు, లేదు గౌతు లచ్చన తాలూకా లెగసీ ముందుకు వెళ్ళాలి, ఈరోజు ఆడా మగ కాదు, ఒక విధంగా ఆడపిల్లలు కూడా ఈరోజు రాజకీయాల్లోకి రావాలి, మరి మీ అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుందంటే, ఒక అమ్మాయి మా సిస్టర్ యూఎస్లో సెటిల్ అయిందండి, నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి విదేశాల్లో సెటిల్ అయిందండి. మరి కూతురు మీద నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు, ఎందుకంటే అమ్మాయి పెళ్ళై అత్తగారింట్లో ఉన్నప్పుడు తన భర్త కానీ అత్తమామలు కానీ తీసుకోవాలి అని చెప్పినప్పుడు, మీ అల్లుడిని కూడా తీసుకొని రా అంటే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఇదంతా 2014 ముందు జరిగింది. ఇలాగ నేను శిరీషాని రాజకీయాల్లో తీసుకురావాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటంటే, మామయ్య గారికి అభ్యంతరం లేకపోతే నేను తనకి ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తానండి నా భార్యకి అని తను చెప్పారు. ఆ విధంగా 2014 ఎన్నికల్లో నేనా మా నాన్నగారు అన్నట్టు నన్ను రాజకీయాల్లో తీసుకొని వచ్చారు. ఫైనల్గా టికెట్ అనౌన్స్ చేసే ముందు నన్ను నాన్నగారిని కూర్చోబెట్టి ఆయన అడిగారు, ఎవరికి ఇవ్వాలి, ఇద్దరికి బాగుంది, 2 తాలూకా రివ్యూస్ అని. అయితే రాజకీయాల్లో మొట్టమొదటిసారి వచ్చాం, ఏనాడు మా నాన్నగారికి ఓటు వేయడం తప్పితే మమ్మల్ని కనీసం క్యాంపెయినింగ్లో కూడా మా తండ్రి తల్లి ఎప్పుడు తిప్పలేదు. చదువుల పరంగా తాతగారు నాన్నమ్మ దగ్గరికి వదిలేశారు. డిసైడ్ చేసే ముందు కనీసం ఒక 1 నెల రోజులు తిరుగుంటానండి. ఒక ఎంపీటీసీకి జెడ్పీటీసీకి తేడా తెలీదు. అసలు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయిపోతాను అంటాం, కానీ ఎమ్మెల్యేలకి మండలాలు ఉంటాయి, మండలాల్లో మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపాలిటీకి వేరే ఎన్నికలు ఉంటాయి, మండలాల్లో జెడ్పీటీసీ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఎన్నుకుంటారని ఏ విధమైన నాలెడ్జ్ లేదు, పొలిటికల్కి ఎనర్జీ లేదు మీకు అప్పుడు. లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారి ద్వారా టికెట్టు మీ నాన్నగారిగా మీకు అని అడిగినప్పుడు ఒక్కటే చెప్పాను, నాకు అసలు నాలెడ్జ్ లేదు, ఏదో వేవ్లో గెలిచిపోయి ప్రతిదానికి నా తండ్రి మీదో లేకపోతే భర్త మీదో ఇంకెవరి మీద ఆధారపడ నిర్ణయాలు తీసుకునే ఇష్టం లేదు. పైగా మా నాన్నగారు ఓడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించారని మా ఇష్టం మాకు లేదు. ఆయన మళ్ళీ గెలుస్తారు, గెలిచి ఆయన రిటైర్ అవుతారు, ఆయన సొంతంగా ఆయన రిటైర్ అవుతారు కాబట్టి నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు మా నాన్నగారికి కంటిన్యూ చేయండి సార్, నేను ఈ 5 సంవత్సరాలు ఆయనతో తిరుగుతా, నాకు నిజంగా ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చితే 2019లో మళ్ళీ చూద్దామని చెప్పాము. ఆయన నాన్నగారిని అనౌన్స్ చేశారు, ఆయన్ని గెలిపించుకున్నాము. గెలిచాక నేను కూడా, నాకు ప్రతి సంవత్సరం సమ్మర్లోని మా సిస్టర్ దగ్గరికి ఫ్యామిలీగా వెళ్ళడం అలవాటు. అలాగే వెళ్ళినప్పుడు నాన్నగారు, నీ పేరు అధ్యక్షురాలుగా వస్తుంది, నువ్వు ఈ సంవత్సరం వెళ్లకుండా ఉంటే బాగుండు అన్నారు. చాలా ఫ్రాంక్గా చెప్పా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీకు మంత్రి పదవి ఇవ్వట్లేదు ఈ జిల్లాలో, క్యాస్ట్ ఈక్వేషన్స్తోని, మీరు సిన్సియర్, మీరు పార్టీలు మారలేదు, మీ మీద ఒక్క తప్పుడు మాట, ఒక్క తప్పుడు స్కామ్, అవినీతి ఆరోపణ లేదు, అయినా మీకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదని నేనే అడిగినప్పుడు స్వయాన చంద్రబాబు నాయుడు గారు, ఆ జిల్లాలో వెలమ కాళింగ కాపులకి ఇవ్వాలి ఎక్కువ శాతం ఉన్నప్పుడు, తర్వాత మీ తండ్రి గారు నిజాయితీ పరులే, మరి ఒక జిల్లాకి 4 ఇచ్చే ఇది లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాము అని ఆయన అసహాయత ఆయన చెప్పారు. అలాంటి జిల్లాలో న్యూ కమర్ అయిన నాకు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఎలా వస్తుంది నాన్న, దయచేసి నా ట్రిప్ పాడు చేయకండి, నేను వెళ్తున్నాను చెన్నై దగ్గరికి, నేను వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే అనౌన్స్ చేశారని తెలిసి నన్ను మధ్యలో మళ్ళీ తీసుకురావడం జరిగింది. అలాగా నా రాజకీయ ఆరంగేయటం జరిగింది తప్పితే నా ఫ్యామిలీకి కానీ, నా తల్లిదండ్రులకు కానీ, నా భర్త అత్తమామలు కానీ ఏ రోజు చాలా సహజంగా బిడియస్తురాలు, ప్రతిదానికి భయపడే శిరీష రాజకీయాల్లోకి వస్తుందని ఈరోజు నాతో చదువుకున్న వాళ్ళు కానీ, నాతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఎవరూ ఊహించలేదు. ఓకే, కానీ బట్ మీరు అంటే మీ మొత్తానికైతే ఇప్పుడు ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావడానికి మీ భర్త ప్రోద్బలం ఉంది తప్ప ఫ్యామిలీలో ఎవరిది లేదంటారు.
భర్త ప్రోద్బలం కాదు, భర్త నాకు అండగా నిల్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు మీ మామగారిని అడిగితే పెళ్ళి అయిపోయిన కూతురు కాబట్టి నిర్ణయం నేను తీసుకోకూడదు, వాళ్ళ కుటుంబం అత్తమామలు తీసుకోవాలి, భర్త తీసుకోవాలన్నప్పుడు నీ తాలూకు అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు మా మామయ్య గారికి అభ్యంతరం లేకపోతే తనకి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తానండి. యాజ్ ఏ హస్బెండ్ ఐ రిక్వైర్ హిస్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ మోటివేషన్. ఆయనకి ఇష్టం లేకుండా రాలేను, నేను నా భార్యకి సపోర్టివ్గా ఉంటానని తన యాక్సెప్టెన్స్ తెలిపారు. ఓకే. సో మీ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో మీరు కూడా రకరకాల కార్యక్రమాలకి రకరకాల వ్యూహాలతో మీరు కూడా ముందుకెళ్ళబోతా ఉన్నారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రి సీదిల అప్పలరాజు గారు ఎలా ఉంది అంటే ఇక్కడ పరిపాలన పరిస్థితులు కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ జరగాల్సిన అభివృద్ధి కానీ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేశారు, మీ మీద రకరకాల దాడులు కేసులు కూడా పెట్టడం జరిగింది, జైల్లో పెట్టడం కూడా జరిగింది, మీరు అంటే గట్టిగా ఫైట్ చేసినందుకు. సో ఏంటి, ఎలా చూస్తారు ఈ ప్రభుత్వ పరిపాలన, ఏ విధంగా చూస్తారు మీరు? ప్రభుత్వ అభివృద్ధి వేరే కాన్సెప్ట్ మీరు అడిగింది. అప్పలరాజు గారు నా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలకి నేను ఎదుర్కోవడం డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే సార్, ముందు అది చెప్పండి, తర్వాత ఇది చెప్పండి. అభివృద్ధి గురించి వస్తే పలాసనే కదా, అసలు రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగిందంటే మీరు కానీ కామన్ ప్రజలు కానీ ఏం చెప్తారండి? రాష్ట్రం విడిపోయాక అనాథలాగా రోడ్డు మీద పడేసినప్పుడు రాష్ట్రం విడిపోయింది, నాకు ఎటువంటి శక్తి లేదు, నేనేం చేయలేదని జాలి అరుపులు, పేద అరుపులు అరవలేదు 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో 15 సంవత్సరాలు మనకి టైం ఉన్నప్పటికి కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం అసెంబ్లీ హాల్ వాళ్ళు వాడాక మనం వాడాలి, వాళ్ళు ఇచ్చాక మనం వాడుకోవాలని ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్స్గా ఆంధ్ర వాళ్ళని చూస్తున్నారు అని కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నప్పుడు పట్టుదలగా ఇంకా టైం ఉన్నా మేమేంటో నిరూపించుకుంటామని ఆయన ఆంధ్రాకి కదిలి వచ్చారు. ఈరోజు అమరావతిలోని కట్టిన సచివాలయం కానీ అసెంబ్లీ హాల్ కానీ జగన్మోహన్ రెడ్డి కట్టారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని సంవత్సరంలో కట్టారా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఏ రోజు ఆయన నా చేతిలో ఏం లేదు, రాజధాని లేదు, నేనేం చెప్పానల్లా, కరెంటు బిల్లులు పెంచలేదు, పన్నులు వేయలేదు, ఏ జాలి అరుపులు అరలేదు, అప్పులు కూడా మనుషులు నెత్తి మీద తీయకుండా రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలని మొదటి రోజు నుంచే 200 పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు, పెంచారు. అడగకుండానే ప్రజల అవసరాలు ఖరీదులు పెరుగుతున్నాయని 1000 రూపాయల పెన్షన్ని 2000కు పెంచి, అడగకుండానే హామీలు ఇవ్వని చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, ఆదరణ పథకాలు ఆయన ఏమో హామీలో చెప్పలే. ప్రతిదీ ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్డు వేశారో ఆర్టీఏ యాక్ట్ ద్వారా మీరు తెప్పించుకొని మాట్లాడి తెలుస్తుంది. ఇవన్నీ 2019 వరకు జరిగిన అభివృద్ధి. 19 నుంచి ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి? పోలవరాన్ని అప్పటి వరకు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు కదా, అందులో కనీసం కిలోమీటర్ పని జరిగిందా? అమరావతిలో ఈయన కట్టిన సచివాలయాలు తప్పితే అక్కడ ఏదన్నా ఇంకో అభివృద్ధి జరిగిందా? అదంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు కదా, మరి మీరేమో కట్టడాలు కట్టారని చెప్తా ఉన్నారు. వాళ్ళు వైసీపీ అంతా గ్రాఫిక్స్. వైసీపీ గురించి మీరు నాకు మాట్లాడుతున్నారా? మన అభివృద్ధి చెప్పమని మీరు మాట్లాడుతున్నారా? వైసీపీ గ్రాఫిక్సా కాదా? ఈ రోజు వాళ్ళు ఉన్న సచివాలయాలు మీరు వెళ్ళి కూర్చుంటే మీకు తెలుస్తుంది ఏ సచివాలయాల్లో కూర్చున్నారో. గ్రాఫిక్స్లో ఎవడు కూర్చోడు కదా. ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ అబౌట్ డెవలప్మెంట్ ఐ కెన్ ఆన్సర్ యూ. మీరు వైసీపీ వైపు నుంచి నన్ను క్వశ్చన్స్ వేయాలనుకుంటే నేను డిఫరెంట్ గా మాట్లాడాల్సి వస్తుంది. గ్రాఫిక్స్ అంటున్నారని కాదు, అది మొదటి నుంచి వాళ్ళు అంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళి చూసుంటారు కదా, గ్రాఫిక్స్ కదా మీకు తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. అదే పిచ్చి ప్రశ్న వేయడం, దానికి నేను సమాధానం చెప్పడం, నిజంగా వీ కెన్ టాక్ ఆన్ బెటర్ సొల్యూషన్స్. ఇక్కడ అభివృద్ధి గురించి అప్పలరాజు గారు వచ్చాక ఏం అభివృద్ధి జరిగింది అని అంటే, కళ్ళకి కనిపిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు గత 4 రోజుల క్రితం ముఖ్యమంత్రిని పిలిపించి ఒక 5 అంతస్తుల భవనం కట్టారు. కిడ్నీ రీసెర్చ్ సెంటరా, కిడ్నీ డయాలసిస్ సెంటరా, కిడ్నీ రీసెర్చ్ సెంటరా అని అడిగితే దానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2018 అక్టోబర్ 11వ తారీఖు తిథిలి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఇదే మున్సిపాలిటీలో 12 రోజులుండి కరెంట్ వచ్చిందాక ఆయన నెక్స్ట్ మొత్తం 15 మంది మంత్రులు, 150 మంది ఐపీఎస్, ఒక మినీ సచివాలయం నడిపి ఇటు మెయిన్గా ఎఫెక్ట్ అయింది పలాస, పార్షియల్గా ఇచ్చాపురం, పార్షియల్గా టెక్కల్ ఎఫెక్ట్ అయితే మొత్తం నార్మల్స్కి తీసుకొచ్చినప్పుడు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా హెల్త్ ఆర్గనైజేషన్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీ వాంట్ టు డూ సంథింగ్, ఏదన్నా హెల్ప్ పలాసాకి చెయ్యాలా అన్నప్పుడు నాకు డబ్బులు మానిటరీ ఫండ్స్ వద్దు, పలాసాలో డయాలసిస్ అన్నది, అది కిడ్నీ వ్యాధి అన్నది మూలాలు కూడా కనుక్కోలేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. వాటికి మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ అన్నప్పుడు, అక్కడ వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఈరోజు కట్టారో ఆ ప్లేస్ని ఆ రోజు అలాట్ చేసింది తెలుగుదేశం పార్టీ, అక్కడ శంకుస్థాపన చేసింది స్వయాన చంద్రబాబు నాయుడు గారు. పైగా కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ మేము వచ్చిన సంవత్సరంలోనే ఓపెన్ చేశామే.
ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు, ముఖ్యంగా కొత్త పార్టీ పెట్టే వాళ్ళకి మొదటి నినాదం ఉద్దానం కిడ్నీ వ్యాధులు. మళ్ళీ శ్రీకాకుళం పొలిమేరలు దాటాక వాళ్ళకి ఉద్దానం గుర్తుండదు, కిడ్నీ వ్యాధి మీద వాళ్ళ చిత్తశుద్ధి వాళ్ళకి గుర్తుండదు. అలాగే మొదటిసారి ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎక్కువ పెట్టారు. పెట్టినప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు చెప్తే నాకేమీ అనుకోలేదు, ప్రతిపక్షాలు చెప్పి వాళ్ళ దాకా మనం తీసుకురాకూడదని వెంటనే ఆ రోజు మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్న బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కామినేని శ్రీనివాస్ గారి ద్వారా అప్పటి వరకు డయాలసిస్ అంటే పలాస ప్రజలకి, ఉద్దానం ప్రజలకి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఒక కారు బుక్ చేసుకొని ఒక పేషెంట్ని విశాఖపట్నం తీసుకెళ్ళి డయాలసిస్ చేసి తీసుకురావాలంటే ఒక రోజు పని 10,000 రూపాయలు ఖర్చు. అలాంటి డయాలసిస్ కేంద్రాలు పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, హరిపురం, సోంపేట, కవిటిలోని పెట్టిన క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఎవరు ఇంతవరకు కిడ్నీ దీనికి మూలాలు కనుక్కోలేకపోతున్నారు. అయినా చాలామందికి ఉన్న ఒక హోప్ ఏంటంటే మనం తాగే నీటి వల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని. అలాంటి విషయాల్లోని పైలట్ ప్రాజెక్ట్ కుప్పంలో స్టార్ట్ చేయవలసింది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఇటు ఇచ్చాపురం, పలాస, ఉద్దానంలో 234 గ్రామాల్లోని ఎన్టీఆర్ సుజలా స్రవంతి ద్వారా 20 లీటర్స్ మినరల్ వాటర్ 2 రూపీస్కి ఇచ్చి ముఖ్యంగా ప్రజలకి మంచినీరు తాగే ఫెసిలిటీ కల్పించింది తెలుగుదేశం. అదే కాకుండా 2,500 రూపాయలు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, అంటే మనం చేసిన డయాలసిస్తో పాటు వాళ్ళు ఖరీదైన మందులు వాడగలగాలని ఆ కాంపన్సేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసింది తెలుగుదేశం. ఈరోజు కిడ్నీ హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారో అలాగా ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి కిడ్నీ హాస్పిటల్ కట్టారు. ఇదే పలాసలోని తెలుగుదేశం హయాంలో గౌతు శివాజీ గారు తీసుకొచ్చిన డయాలసిస్ మిషనరీ అంతా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇక్కడ జరగదు డయాలసిస్, అక్కడ జరుగుతుంది. ఒక నెఫ్రాలజిస్ట్ కూడా లేరు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మీకు నిజాలు తెలుస్తాయి. నెఫ్రాలజిస్ట్ లేని దాన్ని కిడ్నీ డయాలసిస్ సెంటర్ అంటారా, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అంటారా? ఒక నెఫ్రాలజిస్ట్ని ఎవరినో 70,000 రూపాయలకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు నెఫ్రాలజిస్ట్ లేని హాస్పిటల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని ప్రశ్నిస్తున్నందుకు. అక్కడ ఒక నెఫ్రాలజిస్ట్ వచ్చి కుర్చీలో కూర్చుంటే కాదండి, ఒక అవేర్నెస్తో, ఒక సిన్సియారిటీతోని ఉద్దానంలో ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్. 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎలాగైతే ఉన్నా లేకపోయినా షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు రొటీన్గా చేసుకుని అవేర్నెస్ తెచ్చుకున్నామో, ఉద్దానంలో ప్రతి యువతకి, యువకుడికి 20 సంవత్సరాలు దాటగానే ఖచ్చితంగా ప్రతి 6 నెలలకి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి క్రియాటిన్ టెస్టులు చేయించాలి. ఎందుకంటే కిడ్నీ డయాలసిస్ ప్రాబ్లం అన్నది, కిడ్నీ ప్రాబ్లం అన్నది మొదటి స్టేజ్లో తెలుసుకుంటే మన ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు దాటుకొని చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ తాలూకు అవేర్నెస్ క్యాంప్స్ పెద్దల ద్వారా ముఖ్యంగా ఒక యూనిట్ రావాలి. రవిరాజ్ గారు మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో ఫేమస్ నెఫ్రాలజిస్ట్. తెలుగుదేశం హయాంలో ఆయన చాలాసార్లు ఇక్కడికి వచ్చి టెస్టులు చేశారు, కానీ మూలాలు కనుక్కోలేకపోతున్నారు. సో వీ హ్యావ్ టు గెట్ సమ్ హయ్యర్. ఇది ఒక ప్రాంతం ప్రజలకి మహమ్మారిగా ఉంది కాబట్టి ఢిల్లీ లెవెల్లో తెస్తారా, ఇంటర్నేషనల్ స్థాయిలో తెప్పిస్తారా, తీసుకొని వచ్చి మూలాలు కనుక్కోవాలి, దానికి చెప్పాలి. అంతేగాని ఇళ్ళకి కానీ పండగ కాదండి. ఇల్లు అలకేసి కూర్చుంటే పండగ అనరు. వచ్చిన వాళ్ళకి మనం వంట చేసి పెట్టాలి. అక్కడికి నెఫ్రాలజిస్ట్ టీం రావాలి, టెస్టులు జరగాలి. ఇవేం లేకుండా దాన్ని డెవలప్ అనే మీరంటే మేమైతే అనటం లేదు. రెండోది, ఇంతకుముందు మున్సిపాలిటీలోని మీరు ఒకసారి వెళ్తే, ఇప్పుడు పలాస మున్సిపాలిటీ ఎవరన్నట్లే, పలాస మురికి పాలిటీ అంటున్నారు. లోపలికి వెళ్ళగలిగితే 4 రోజులు భోంచేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కనీసం అంటే మురుగు తీసే, అంటే ఈ మధ్య అవుతున్న స్ట్రైక్ వల్ల కాదు, గత 4 సంవత్సరాలుగా మురుగు తీయకుండా ఎక్కడైతే బోరింగ్ పంపులునే దాని చుట్టూ కూడా చెప్పుకోలేని విధంగా మురిగి నిల్చొనిపోయి ఆ నీళ్ళే ప్రజలు తాగుతున్నారు. ఏవి మురుగు నీరో, ఏవి మంచినీరో, ఏవి నీళ్ళలో ఇంకుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. గతంలోని ప్రతి 2 రోజులకి మంచినీళ్ళు వచ్చే పలాస మున్సిపాలిటీలో వారానికి ఒక రోజు కూడా ఈరోజు మంచినీళ్ళు రావటం లేదు. ఇది కాల్ డెవలప్మెంట్ అంటే? ఈరోజు తెలుగుదేశం అలాగే చెప్తుంది, వైఎస్ఆర్సీపీ గురించి అని చాలామంది కొట్టిపారేస్తారు. అభివృద్ధి చేస్తే చేస్తామని చెప్తాం, ఇంకా చెయ్యాలని చెప్పే పరిస్థితిలో నేను అలాంటి కుటుంబంలో 2014లో మీరే గెలిచారన్నారు కదా, మరి అప్పుడు ఈ సమస్యల మీద మీరు పోరాటం చేశారు. అప్పుడు క్లీన్గా ఉందనే చెప్తున్నానండి. ఆ రోజు మున్సిపాలిటీకి, ఈ రోజు మున్సిపాలిటీకి మీరు వార్డులోకి వెళ్ళి, నన్ను ఇన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత వార్డులోకి వెళ్ళి 2019 వరకు ఇక్కడ పరిశుభ్రం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అని అడిగితే మీకు తేడా తెలుస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రోడ్లు కట్టారు, అన్ని కట్టారు. మరి 14 సంవత్సరాలు ఉన్న రోడ్లు కూడా రిపేర్ చేసే దిక్కు దివానం లేదు.
మందసా మండలం ముందు నుంచి శివాజీ గారి తాలూకు రాజకీయ జీవితంలో ముఖ్యమైన మండలం. ఈరోజు అక్కడ డబ్బార్ సింగ్ ప్రాజెక్టు, దామోదర్ సాగర్ ప్రాజెక్టు, కళింగదల్ ప్రాజెక్టు, ఈరోజు మందసా మండలం ఎటువంటి ఏంటది కరువు లేకుండా ఉంది. అక్కడ ఈవెన్ ట్రైబల్ ఏరియాలో కూడా పొలాలు పండుతున్నాయంటే ఆ 3 ప్రాజెక్టులు. కానీ అవి కట్టి 20 సంవత్సరాలు దాటింది. రిపేర్ చేయాలి కదా, మన ఇల్లు అయినా కట్టుకున్నాక 10 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేసి రిపేర్ చేస్తాం కదా. రిపేర్ చేయకుండా అప్పుడెప్పుడో చేసిన అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు ఉండదు కదా. కనీసం ఈరోజు వరహాల గడ్డకు కానీ పలాస మండలం వరహాల గడ్డ ఉంది, అక్కడ దాబార్ సింగ్కి కనీసం ఎడమ కాలువకి వీలు మార్చే ఇది లేదు. వీటిని ఎవరు డెవలప్మెంట్ అనరు. రెండోది ఎయిర్పోర్ట్లు తెస్తాము, పోర్ట్లు తెస్తాం. ఎయిర్పోర్ట్లు మీరు తెస్తారు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే విధంగా ప్రజలకు జీవనాధారం అందిస్తున్నారా? ఇక్కడ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను హార్బర్ తెస్తాను, జెట్టి కడతానని మీరు ఇక్కడ నుంచి వజ్రపు కొత్తూరు వెళ్ళి మంచినీళ్ళపేట, నువ్వల రేవన 2 ప్రధాన మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, బిగ్గెస్ట్ విలేజెస్ ఆఫ్ ఫిషర్మెన్. రెండిటి మధ్య 40 కోట్లతోని ఆ రోజు వంతెన నిర్మించింది శివాజీ గారు. అటు చివర ఇటు చివర లోకల్గా ప్రాబ్లమ్స్ వల్ల ఎంట్రన్స్ దగ్గర అక్కడ అది ఆ భూములు వాళ్ళతో ఉన్నాయి, వాటితో మాట్లాడకపోవడం వల్ల బ్రిడ్జ్ అయింది కానీ ఎంట్రన్స్ అవ్వలేదు. ఆ ఎంట్రన్స్ ఈరోజు ఎలా చెత్తా చెదానంతో ముక్కు మొహం మూసుకునేలాగా ఉండిపోయాయో మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే నేను మాటలతో చెప్పింది మీరు కళ్ళతో చూడొచ్చు. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ అభివృద్ధి. మాటలు చెప్పడం కాదు. ఈరోజు ఒక హాస్పిటల్ కట్టేసి నేను 5 సంవత్సరాలు హాస్పిటల్ కట్టానన్నావు. ఇదే 5 సంవత్సరాల్లో పలాసలో నల్లబొడ్డూరు కొండని మింగింది నువ్వే అని తెలుసు. అక్కడికి వెళ్తే చెప్తారు. సూదికొండ, నెమలికొండ, రామకృష్ణాపురం కొండ, బెండికొండ, అనంతగిరి కొండల్ని కొట్టేసి అంటే పేదలకి మేము స్థలాలు ఇస్తామంటున్నారు. హాఫ్ షోర్ నిర్వాసితులకి ముందు స్థలాలు ఇచ్చాక కానీ మీరు హాఫ్ షోర్ మొదలు పెట్టకూడదని పట్టుదలతో అలాట్ అయిన 450 కోట్లలోని 230 కోట్లు ఇక్కడ హాఫ్ షోర్ నిర్వాసితుల కాలనీ ఏర్పాటు చేశాక పనిని మొదలుపెట్టిన నిజాయితీ నా తండ్రిది, తెలుగుదేశంది. అంతేగాని పగలు కొట్టేసి మీ కర్మ మీరు చావండి మేము హాఫ్ షోర్ ఈరోజు బండ్ వరకు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ గవర్నమెంట్ వచ్చాక 2 సంవత్సరాలు 50 కోట్ల బడ్జెట్ అన్నారు, 500 కోట్ల బడ్జెట్ ఇచ్చామన్నారు. అక్కడ 50 రూపాయల పని కూడా అవ్వలేదే. ఇదే అప్పలరాజు గారు నా ఫోన్లో ఉండుంటుంది. ఆఫ్ షోర్ పూర్తి చేస్తే కానీ మేము ఎన్నికలకు వెళ్ళమని గాలి కబుర్లు చెప్పాడు. మరి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తాడా వెళ్ళడా? రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేసి కానీ నేను వెళ్ళను అన్నాడు. కేటీ రోడ్డు మెయిన్ రోడ్డు వ్యాపారస్తులకు కానీ పండగ టైంలో బిజినెస్ చేసేదానికని మెయిన్ రోడ్డు పక్కన ఎవరో అచ్చెన్నాయుడు గారు చేశారు. ఆ పులిని చూసి నేను నక్కన వాతన పెట్టుకుంటానని ఆయన మంత్రి అయిన వెంటనే కేటీ రోడ్డుని పగలగొట్టాడు. ఆ రోజు ఆయన చెప్పిన పని 15 రోజుల లోపల విస్తరణ పూర్తి చేస్తాను అని. 2020 సెప్టెంబర్ తర్వాత మొన్న కేటీ రోడ్లోని రోడ్లు వేయడం అంటే అంత ఈజీ అని నాకు తెలియదండి. రోడ్లు వేయడం చాలా కష్టం అనుకున్నాను కానీ జస్ట్ బ్లాక్ స్ప్రే పెట్టేసి దాని మీద ఇసుక లేకపోతే ఏదో చిప్స్ వేసేసి అటు ఇటు బుల్డోజర్తో తోసేస్తే రోడ్లు అయిపోతాయి అంటే అసలు ఇంకా రాష్ట్రం అంతా రోడ్లు చేసేయచ్చు. ఈరోజు ఎందుకు గుంటల రోడ్లుగా ఆంధ్ర రాష్ట్రం తిట్టుకుంటుంది? ముఖ్యమంత్రి వస్తున్నాడని 4 సంవత్సరాల తర్వాత ఈ 4 సంవత్సరాల్లో మీరు ఈరోజు కేటీ రోడ్లోకి వెళ్ళి 2 వైపులను షాపుల వారికి అడిగితే మీరు గవర్నమెంట్ కాదని చెప్తే వాళ్ళు నిజాలు చెప్తారు. బిజినెస్లు కోల్పోయి అక్కడున్న ఎన్నో ఇళ్ళని కూల్చేసి వాళ్ళకి కనీసం ఎటువంటి మినిమం ఇది లేకుండా ఆయనకి అనుకున్న వాళ్ళ దగ్గర ఏమో రోడ్లు ఎలా ఉంది, ఆయనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర రోడ్లు ఎలా ఉంది చూస్తే దాన్ని డెవలప్మెంట్ అనరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అర్ధరాత్రులు 2000 అంటే 2 years బ్యాక్ ఆగస్టు 18వ తారీఖున 3 సార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు సూర్యనారాయణ గారు అని మా కౌన్సిలర్. ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. చాలా నిజాయితీ పరుడని ఆయన నమ్మకం ఉంది, ఆయనకి గౌరవం ఉంది. 3 సార్లు గెలిచారు ఈ వేవ్లో కూడా. అలాంటి సూర్యనారాయణ గారి ఇంటి మీదకి అర్ధరాత్రి 1 గంటకి బుల్డోజర్ పంపించి ఇల్లు పగలు కొట్టడం అది డెవలప్మెంట్ అంటారా? నాగరాజు గారని మా పట్టణ పార్టీ అధ్యక్షుడు మీటింగుల్లో విమర్శలు చేస్తామండి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నంద్యాల ఎన్నికల్లో నడి రోడ్డు మీద కాల్చి చంపాలన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూనే మేము పెరిగాం. మా పట్టణ అధ్యక్షుడు 6 నెలల తర్వాత నీ సంగతి చూస్తామయ్యా అప్పలరాజు ఎలా ఉంటుందో అన్న మాటని కసిగా పెట్టుకొని అసలు వంశధార ఎడమ కాలువతోని 4 సంవత్సరాలుగా నీళ్లు రావట్లే ఇక్కడికి. మీరు అన్నారే అభివృద్ధి అని, ఒకసారి వజ్రపు కొత్తూరు పలాస రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి. మంత్రిగా చేయకపోయినా ఒక మామూలు ఎమ్మెల్యేగానే గౌతు శివాజీ గారు తన స్వపక్షంలో ఉన్న ఒక అచ్చెన్నాయుడు గారు లాంటి మంత్రిని కానీ ఎంతోమంది అధికారులని ఎదిరించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు ఆగస్టు 1వ వారంలోనే
వంశధార ఎడమ కాలువ నీళ్లు ఇక్కడ పలాసకు తీసుకొని వచ్చి రైతులకి కరువు అన్నది తెలియకుండా చేశారు. ఇది చరిత్ర చెప్తుంది, అక్కడికి వెళ్తే రైతులు చెప్తారు. నేను మంత్రిని అని కబ్జాలు కొండలు చేయడం కాదు. ఈ 4 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా వంశధార ఎడమ కాలువ నీళ్లు పలాస వచ్చాయంటే నేను క్షమాపణ చెప్తాను. దాన్ని అభివృద్ధి అంటారు. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు ఉద్దానం గురించి మాట్లాడారు. ఓకే, ఉద్దానం విషయంలో పవన్ కళ్యాణ్ గారు మంచి హైప్ తీసుకొచ్చారు, దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు, అక్కడ ఒక సమస్య ఉందని బాగా ఐడెంటిఫై చేశారు. కానీ శ్రీధర్ అప్పలరాజు గారు హిరమండలం వచ్చిన తర్వాత అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. అది మా హయాంలోనే మేము అక్కడ సమస్యని అడ్రస్ చేయగలిగామని చెప్తా ఉన్నారు. హిరమండలం పాతపట్నం అండి. వాటర్ సప్లై గురించి ఏది ఎక్కడి నుంచి చేశారు? చేస్తే మరి ఇంతమంది రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఒకసారి వజ్రపు కొత్తూరు పలాస వెళ్ళండి. ఈరోజు రైతులు సినిమాల్లో చూపించినట్టు బీటలు ఇచ్చిన చూసి తల కొట్టుకొని ఏడుస్తున్నారు. గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా మాకు నీరు వచ్చేవి, ఎందుకు నీరు రావట్లేదు? ఒక మంత్రిగా వెళ్ళి నీరు ఎందుకు రావట్లేదు అంటే మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అంటాడు. నువ్వు ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్ ఇవన్నీ వాళ్ళు పంటలు పండగలరా? నువ్వు మంత్రివి, నీరెందుకు తీసుకురాలేకపోయావు? నువ్వు చేతకాని వాడివా, అసమర్థుడివా? ఈరోజు టెక్కలి నర్సన్నపేట వస్తున్న నీళ్ళు మనకు ఎందుకు రావట్లేదండి? ఒక మంత్రివి కదా, అధికారులు మాకు ఎక్కువ అవసరం లేదు. అధికారుల్ని 2 వారాలు ఆ ఛానల్స్ ఆ గేట్లు ఆపితే, మన గేట్లు ఎత్తితే 2 వారాలు నీళ్ళు చాలు. నీకు ఎంతసేపు కొండల్ని గుట్టల్ని మింగేసి ఇక్కడున్న కబ్జాలు చేస్తూ స్థలాన్ని ఈరోజు పలాస తెల్ల బంగారం వదిలేసి పలాసలో కబ్జాల పలాసగా తయారైంది. ఇది నేను ఒక ప్రతిపక్షంగా నేను చేయట్లా. మీరు నన్ను అడగడం కన్నా రోడ్డు మీదకి వెళ్ళి నార్మల్ పర్సన్స్ని అడగండి, చెప్తారు. మురికి పాలిటీ, పలాస మురికి పాలిటీ గత 5 సంవత్సరాలు మేము ఎలా ఉంచాం కాబట్టి ఈరోజు వెళ్తే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఇంత దరిద్రంగా ఉందా అని పలాస మురికి పాలిటీ. అంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 5 ఏళ్లలో ఒక్క పని కూడా జరగలేదు. వాళ్ళు ఓన్లీ కేవలం ఆయన ఆస్తులు సంపాదించుకోవడం కోసమే ఈ ప్రభుత్వం ఉంది అనేది మీ ఎలిగేషన్. పని అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదండి. సంక్షేమం అభివృద్ధి పథకాలకి తేడా ఏంటి? 2 నడిస్తేనే రాష్ట్రం నడుస్తుంది. నీకు నేను పెన్షన్ ఇచ్చాను కానీ ఇల్లు ఇచ్చాను కానీ నీకు పెన్షన్ తీసుకోవడానికి మిగతా ఇవి ఉండవు. అలాగే మీకు కాలనీలు ఇస్తాను, కాలనీకి రోడ్డు ఉండదు, కాలనీకి విద్యుత్ రాదంటే ఆ కాలనీలు మీరు తీసుకుంటారా? కళ్ళకి కనిపిస్తున్న టిట్కో ఇల్లు, హుదుహుదు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు లేదా? లేకపోతే అవి కూడా మీరు ఏమంటారు గ్రాఫిక్స్ అంటారో మరి ప్రజలది మీరు చెప్తున్నారు, మీరు నాకు అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎలిగేషన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళు అంతలో చాలా సార్లు అక్కడ గ్రాఫిక్స్ చంద్రబాబు ఏం చేసింది ఏం లేదు అని అన్నారు కాబట్టి మీరు దానికి ఏ సమాధానం చెప్తారని అడిగాను. యు ఆర్ హియర్ టు టెల్ ద పీపుల్ వాట్ టీడీపీ డిడ్, వాట్ వైసీపీ డిడ్. మీరు ఇక్కడికి వచ్చింది వైఎస్ఆర్పీ అలిగేషన్స్ కి నా ఆన్సర్లు చెప్పడం కాదు, ఏం జరిగింది అది కరెక్టే. కానీ వీళ్ళు చేసిన అభివృద్ధి గురించి మీరు వాళ్ళు చేసామంటున్నారు, మీరు చేయలేదు అంటున్నారు. ఏం చేయలేదో చెప్పమని మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఈ రోజు కిడ్నీ సమస్య మీద 10,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తున్నాను అన్నారు. నా చిన్నప్పుడు 2 రూపాయలు ఉండే కూల్ డ్రింక్ ఈరోజు 50 రూపాయలు అయింది. ఆ రోజు 2 రూపాయలు ఇచ్చిన వాడు గొప్పే, ఈరోజు 50 రూపాయలు ఇచ్చిన వాడు గొప్పే. గతంలోని బియ్యం, రేషన్ బియ్యం ఎంత ఉంది ఈరోజు ఉంది. గతంలో మా టైంలోని బంగారం ఎంత ఉంది ఈరోజు ఎంత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు 2,000 పెన్షన్ విలువ ఎంత, ఈరోజు సంవత్సరానికి ఒకసారి 250 పెంచుకుంటూ ఇప్పుడు నువ్వు ఇస్తున్న 3,000 పెన్షన్ ఎంత? ఈరోజు 10,000 రూపాయలు ఇస్తున్నా అన్నారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎంతమందికి ఇస్తున్నారో తీసుకోమంటే ఇంతవరకు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ రాదు. కిడ్నీ డయాలసిస్లోని 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ద 4th స్టేజ్లో ఉన్న క్రానిక్ వాళ్ళకి కొంతమందికి మాత్రమే వీళ్ళు 10,000 రూపాయలు ఇస్తున్నారు. గతంలో 5 సంవత్సరాలకి ఇచ్చిన 2,500కి ఎంత విలువ ఉందో ఈరోజు 10,000కి అంత ఉంది. దాన్ని డెవలప్మెంట్ అంటారంటే ఒప్పుకుంటాను, ఆ పని జరిగింది కొంతమందికి. ఇక గత హయాంలో టీడీపీ ఎన్ని రోడ్లు వేసింది, నువ్వు 5 సంవత్సరాలు మంత్రిగా ఎన్ని రోడ్లు వేసావు? గత హయాంలో ఉన్న 5 కొండలు ఈరోజు ఎక్కడికి వెళ్ళాయి? అసలు ఈరోజు అభివృద్ధి కన్నా శిరీష మీద అసలు ఈరోజు శ్రీకాకుళంలో ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈరోజు మేము అందరితో మాట్లాడతామండి. ఈవెన్ ధర్మాన్ ప్రసాద్ గారితో నేను మాట్లాడతాను. పరస్పర రాజకీయంగా హుందాగా ఉన్న కుటుంబాలు, నాయకులు. తమ్మినేని సీతారాం గారితో కూడా నేను మాట్లాడతాను. పరిచయం బట్టి నేను ఆయన మావయ్య అనే మాట్లాడతాను. మా కుటుంబంతో మా పార్టీలో ఉన్నప్పుడు ఈ రోజుకి మా ఉన్న పరిచయాలు ఈరోజు ఎందుకు ఇక్కడ లేవు? ఒక లక్ష్మీదేవి గారి మీద అసభ్యంగా, అశ్లీలంగా ఎందుకు రావటం లేదు పేపర్లో? మీరు ఇప్పుడు చూడాలంటే ఆ ఫైల్ ఇక్కడే ఉంటుంది. 200 పేజీల ఫైలు. ఒక మహిళనైన నన్ను, 2 పిల్లల తల్లిని, నాకు అత్త, మామ, భర్త ఉన్నారు, నోటికొచ్చినట్టు అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడితే పశువుల మంత్రి అనక ఏమనమంటారు? నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, రాజకీయ విలువలు తెలుసు కాబట్టి, ఆయన శాఖ పశువు కాబట్టి
పశువుల మంత్రి అన్నాను. సారీ, ఆయనలాగే ఇబ్బందిగా బిహేవ్ చేస్తే ఒక్క కమెంట్ కూడా ఆయన ఇంట్లో ఆయన భార్య మీద మేము మాట్లాడలేదండి. ఒక శివాజీ గారి అమ్మాయి, లచ్చన గారి మనవరాలు, నా పిల్లలు అవి చూసి ఎలా ఫీల్ అవుతారు? ఒక డాక్టర్ చదువుకున్నాడు, ఇంకా నేను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాను. నాకు వచ్చే కోపానికి ఇంటికి వచ్చి చెప్పు తీసి కొట్టేదాన్ని. వాడు మంత్రి అయితే ఏంటి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే ఏంటి? ఒక ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడడానిక మీకు ఈరోజు అధికారం ఇచ్చింది? ఈరోజు వాళ్ళ చెల్లెల గురించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఫేక్ మీడియా మాట్లాడుతుంటే మేము చాలా బెటర్ అనిపిస్తుంది. వీళ్ళకి అమ్మ, నాన్న, తల్లి, చెల్లని లేవు అధికారం. అవసరం వస్తే వాళ్ళ సొంత ఇంట్లో ఆడవాళ్ళ మీద వాళ్ళే పెట్టుకుని ప్రతిపక్షాల మీద తోసే విధానం వీళ్ళది. అప్పలరాజు డాక్టర్ చదువుకున్నాడు అన్నారు కదా, ఒక 18 సంవత్సరాల అమ్మాయి, తెలుగుదేశం, ఆయన వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు, విఠల్ గారని, ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆయన కూతురికి ఎలక్షన్ మేము ఓడిపోయిన 3 నెలలకి బ్లడ్ క్యాన్సర్ విత్ క్రానిక్ స్టేజ్. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మాలాంటి పెద్దల మీద ఒక 1,50,000 సాయం చేయగలం. అమ్మాయి ఖర్చు, అమ్మాయి తాలూకా బోన్ మ్యారో రిప్లేస్మెంట్కి 40 లక్షలు అవసరం వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా మేము లేం కాబట్టి, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారు కాబట్టి అశోక్ గారి ద్వారా హెల్ప్ అడిగారు. అశోక్ గారు కూడా ఎవరికి అడిగారు తెలుసా? సీతారాం గారు. నిజంగా ఆయన ప్రత్యక్షంలో ఉండొచ్చు కానీ స్పందించారు. అర్రే విఠల్ గారికి అంత కష్టం వచ్చిందా అని డైరెక్ట్గా ఎవరు జగన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్ రెడ్డి గారు మరి ఈయన ఇచ్చారనే రిప్లై అయ్యారు. ఆయన ఇజ్రాయెల్ వెళ్తున్నారు, ఆయన ఎన్నికైన కొత్తలో, ఇది ఎలక్షన్ అయిన 6 monthsలో చెప్తున్నారు. వెంటనే 10 lakhs సీఎంఆర్ ఫండ్, సీఎం ఫండ్ కింద ఇచ్చి పంపిస్తే ఆ విషయం తెలుసుకొని సీతారాం గారికి ఫోన్ చేసి, అప్పుడు ఆయన మంత్రి కూడా కాలేదు, అంటే అంత అహంకారం పొగరున్న వ్యక్తి, సీతారాం గారికి ఫోన్ చేసి అది నా కాన్స్టిట్యున్సీ, నువ్వెలా ఇస్తావు అని గొడవ పెడితే, సరే బాబు ఆ 10 లక్షల రూపాయల చెక్ నీకే ఇస్తాను, నువ్వే ఇవ్వని ఇస్తే, చెక్ ఇవ్వకుండా ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి గాలి కబుర్లు, నేను ప్రతిపక్షంలో ఆయనకి ఇచ్చానన్నాడు. ఇచ్చావా? ఇల్లు అడగండి ఏం చెప్తాడు. ఈయన ఆ రోజు రాయవెల్లూరులో ఉన్నారు వాళ్ళ అమ్మాయితో ట్రీట్మెంట్తో, ఫోన్ చేసి వచ్చి నువ్వు నా దగ్గరకు వచ్చి నా కాలు పట్టుకుంటే నీకు ఆ 10 లక్షల చెక్ వస్తుంది, నువ్వు ఇంకెవరిని పంపించినా నేను ఇవ్వను, ఏమండి నేను ఇక్కడ ఉన్నాను నా కూతురుతో, నా మేనల్ని పంపిస్తాను, నేను ఇవ్వను అన్నాడు. ఆయన నమస్కారం పెట్టేశారు. నీ కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నీ చెక్కు అవసరం లేదు. ఆయన పొలాలు ఇల్లులు అమ్ముకొని వాళ్ళ అమ్మాయిని చక్కగా ఆ పిల్ల చదువుకుంటుంది దేవుడి దయ వల్ల. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక డాక్టరు ప్రాణం విలువ నీకు తెలీదా? 18 సంవత్సరాల అమ్మాయికి నీ ప్రమేయం లేకుండా పక్కన ఎమ్మెల్యే మీ పార్టీ స్పీకర్ అయిన సీతారాం గారి ద్వారా ఒక 10 లక్షలు వస్తే వెనక్కి పంపించా, నువ్వు మనిషివా? ఈయన ఈరోజు మాట్లాడతాడు, మాట్లాడితే స్టేజ్ ఎక్కితే 60 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలోని గౌతు కుటుంబం ఏం చేయకపోతే ఎందుకు జనాలు ఎన్నుకున్నారు? నిన్నెందుకు రేపు ఉదయం పడదోసడానికి రెడీగా ఉన్నారు? నువ్వు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాక 5 కొండలు మాయమవ్వడం నిజం కదా? వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. మందసాల నల్లబొడ్లూరు కొండ కానీ ఇక్కడ సూది కొండల మీద ఎలిగేషన్స్ మేము చెప్పడం కాదు, రోజు పేపర్లో వస్తున్నాయి. రామకృష్ణాపురం కొండ మీద కదా నువ్వు చేసిన దీనికి నక్సలైట్లు నీకు లెటర్ రాశారు, నీకు అది అందరికీ తెలుసు కదా. ఏం మా మీద ఎందుకు లెటర్స్ రాలేదు? అడవిలో ఎప్పుడో మనం మర్చిపోయిన నక్సలిజం అనేది నీ గురించి ఎందుకు లెటర్ రాసింది? బొడ్డపాడు గ్రామ రైతులందరూ నీ మీద, బొడ్డపాడు అనేది మాకు చాలా స్పెషల్ విలేజ్, కమ్యూనిస్ట్ విలేజ్ అంటారు, ఆ గ్రామం జోలికి వెళ్ళలేరు. ఆ గ్రామ రైతుల పొలాల్ని నువ్వు అన్యాయంగా లాక్కున్నావు, వాళ్ళు చేసిన దీనివల్లే కదా ఈరోజు అడవిలో ఎక్కడో అసలు మన జనజీవన స్రవంతిలో లేని వాళ్ళు నీకు లెటర్ రాశారు. దాని పేరు మీద ఇంకొక సెక్యూరిటీ పెట్టుకున్నావు. నువ్వు నిజాయితీ పనులు చేస్తే నేను తప్పు మాట్లాడచ్చు ఒకవేళ నీ ప్రతిపక్షంలోని, వాళ్ళందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఈ జిల్లాలో నువ్వు నా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలకి, తప్పుడు మాటలకి నీ పార్టీలో వాడు ఒక్కడు కూడా నీకు ఎందుకు సపోర్ట్ రావట్లేదు? ఏం ధర్మాన గారు నీ పార్టీ కాదా? సీతారాం గారు నీ పార్టీ కాదా? గౌతు కుటుంబం మీద నువ్వు చేస్తున్న అలిగేషన్స్కి నీకెందుకు వాళ్ళు సపోర్ట్ చేయటం లేదు? నీ చేతిలో మంత్రి పదవి ఉంటుందా? ఈరోజు నిన్న ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని కూడా జైల్లో పెట్టిన రోజులు ఇవి. నువ్వెంత, నీ మంత్రి పదవి ఎంత? ఈరోజు ఓడిపోయినా, పదవిలో లేకపోయినా, నా పార్టీలో అధికారంలో లేదు, నేను అధికారంలో లేను, ఎందుకు ఇంత ధైర్యంగా ఒక్కదాన్ని తిరుగుతున్నాను? టచ్ చేసే ధైర్యం ఎవరికి లేదు, ఎందుకంటే నా తండ్రి నా తాత నిజాయితీ. చెప్పమనండి ఒక్క తప్పులు మా మీద. ఇక వెంకన్న చౌదరి గారి మీద చెప్పాను కదా, కమ్మ కులం, నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏమండి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదని ఏమన్నా ఉందా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే రాజకీయాల్లో ఆడవాళ్ళు వస్తే మొగుళ్ళని వదిలేయాలా? నీ భార్యామణి, నీ మామగారు, నీ 2 అన్నలు, ఈరోజు ఆయన అన్న
మీరు సెంటర్కి వెళ్ళి ఇక్కడ శ్రీనివాస లాడ్జ్ ఎక్కడో రాజా లాడ్జ్ అని అంటే చెప్తారు. నిన్నటి వరకు అప్పలరాజు డాక్టర్గా ఉన్నంత వరకు అప్పలరాజు గారి హాస్పిటల్లో ఒక మందుల షాపు నడుపుకున్న వాళ్ళ అన్న త్రినాథ్ అన్న వ్యక్తి ఈరోజు పలాస సెంటర్లోనున్న 12 కోట్ల రాజా లాడ్జ్ ఎలా కొన్నాడండి? 5 సంవత్సరాల డబ్బులు ఏమన్నా పిల్లలు పెట్టాయా నీకు? ఇవన్నీ ప్రజలందరికీ తెలిసింది. దీన్నే అభివృద్ధి అంటారా? కానీ మేడం ఇవన్నీ మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ప్రజలే మాకు చెప్పే ప్రయత్నం చేశారండి. నేను ఇది పెట్టి మరి ఈరోజు ఆ నలుగురు అని ఇక్కడ ఒక సామంతరాజులు ఉన్నారు. ఈనాడులోని వార్త వచ్చింది. సరే, ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ పరగా ఉందని అన్నారు. ఓకే, ఆ నలుగురు అన్న వార్తలు వస్తాక ఆ నలుగురిని ఏమన్నంటే నన్ను అన్నట్టే ఆ నలుగురిని ఏమన్నా నేను ఒప్పుకోను. ఒకవేళ ఆ నలుగురిని ఏమన్నంటే వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తానని ఇదే అహంకారంతో పొగరబోతనంతో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు ఆ నలుగురు ఎవరో నేను పేర్లు చెప్పాను. ఏమన్నా నా మీద ఎందుకు దాడి రాలేదు? గౌతు కుటుంబం వరండా కూడా తాకే ధైర్యం లేదు. అది నా తండ్రి తాత నిజాయితీ నాకు ఇచ్చిన ఇది. హరిపురంలోని మా తాతగారి స్థలంలో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఎన్ని వందల సార్లు ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మా షాపింగ్ కాంప్లెక్స్ని పగలగొట్టమని పంపించాడు. ఎందుకు? ఇంతైనా తప్పు దొరుకుతుందేమో ఇంత అని 10 సార్లు వాళ్ళు వచ్చి సార్ అక్కడ కనీసం వాళ్ళు కొంచెం స్థలం రోడ్డుకు వదిలి వెనక్కి కట్టుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ మేము ఏమీ చేయలేమని చెప్పి వాళ్ళు చేతులు ముడుచుకొని వెళ్ళారు. ఇదే అభివృద్ధి అంటే? వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ ఈరోజు ఓడిపోయిన శిరీష గౌతు కుటుంబం మళ్ళీ గెలిస్తే నాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నా కుటుంబాన్ని తెలుగుదేశాన్ని ఇక్కడ కాపాడుతున్న వాళ్ళని హెరాస్మెంట్ చేసి బాబురావు గారు ఇక్కడ మీకు తెలుసు ఆయనకి మదర్ తెరిసా అనే స్కూలు శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఒక మంచి పేరుతో ముందుకు వెళ్తుంది. ఆ స్కూల్ మీద ఎన్నిసార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ని పంపించాడు? ఏది గీతం కాలేజ్లో జరుగుతున్నట్టే గోడలు పగలగొట్టమని. వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమీ తాకలేకపోయావు నువ్వు. ఇవే అభివృద్ధి అంటే? అభివృద్ధి చేశానని కదా, చూపించు. ఒక్క రోడ్ వేసి నువ్వు అభివృద్ధి అంటే 30 సంవత్సరాలుగా ఇక్కడ వాటర్ ప్రాజెక్టులు కలిపిన వాళ్ళని మేమేమంటాము? మేమేమనుకోవాలి అభివృద్ధి అని చెప్పడానికి? జంతికొండ రిజర్వాయర్ని మా హయాంలో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొస్తే అది కనీసం పూర్తి చేయలేదు. మరి ఇవన్నీ ఏమంటారండి? నేను అనడం కాదు, ప్రజలకు చెప్పేది చేసిన ప్రజలకు నేను చెప్పడం కాదు. నాకు తెలియనివి చాలా ప్రజలకు తెలుసు. పలాస ఒకప్పుడు పచ్చగా నీటిగా వ్యాపారంలా ఉండేది, రాజకీయంలా ఉండేది. జుత్తు జగన్నాయకులు గారు అని ఆయన కూడా మా నాన్నగారి మీద ఒకసారి గెలిచారు. ఏ రోజు కుటుంబాల జోలికెళ్ళా. వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి మాకు దగ్గరికి వచ్చేవారు. మా ఇంట్లో ఏదన్నా మా తాతగారు చనిపోయినప్పుడు నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు వాళ్ళందరూ వచ్చేవారు. అలాంటి రాజకీయ వాతావరణం జరిగింది. కొంచెమో గొప్ప ఆయన అభివృద్ధి చేశారు. సరే, ఎవరి పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకి అభివృద్ధి పథకాలు ఎక్కువ అవ్వచ్చు. కానీ ఏ రోజు తెలుగుదేశం మీద హరాస్మెంట్ చేసే నాయకులు ఎవరు లేరు. ఈరోజు జిల్లాలోని నీ నాయకులే నువ్వు ఓడిపోవాలని కోరుకునే స్టాజ్కి నువ్వు వచ్చావు. ఇంకా నీది అభివృద్ధి ఏమంటారు? నేను మాట్లాడుతుంది 100% నిజం. నా భర్త మీద నువ్వు కల్పించినవన్నీ అవాస్తవని ఆ రోజు ప్రజలు చెప్పారు, ఈ రోజు ప్రజలు చెప్తున్నారు. అయినా ఈ రోజుకి స్టిల్ టుడే కూడా గత 4 సంవత్సరాలు నా భర్త ఇక్కడికి భర్త రాకుండా ఆయన మీద తప్పుడు మాటలు చెప్తే ఆయన రావడం మానేస్తే ఆడపిల్ల ఒక మహిళ ఏం చేస్తుంది అనుకున్నారు. వయసు భారంతో కరోనాలోని కొంచెం జాగ్రత్తగా నా తండ్రి రావడం మానేశాక ఈ పిల్ల ఏం చేయలేదని తప్పుడుగా మాట్లాడారు. ఒక విధంగా ఈరోజు నేను ఇలా తయారవడానికి ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అప్పలరాజు గారే. ఐ గివ్ ద క్రెడిట్ టు హిమ్. ఈ మాట స్వయాన్న నేనన్నది కాదు. సిబిసిఐడి కేసు పెట్టినప్పుడు నన్ను 1 డే అంతా హెరాస్మెంట్ చేస్తే నన్ను పలకరించడానికి నన్ను పిలిపించిన చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వాడు ఏం చేస్తే చేశాడు కానీ నిన్ను స్ట్రాంగ్గా తయారు చేశాడు అక్కడికి అని. ఈ రోజుకి మా వాళ్ళు అంటారండి, మాట్లాడలేని అమ్మాయిని పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం కూడా తప్పని భావించే ఫీల్డ్లో ఉన్న అమ్మాయిని గత ఓడిపోయినంత వరకు కూడా 5 సంవత్సరాల అధికార పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అదొక తప్పు పని, భయం. అలాంటిది ఈరోజు పోలీసుల మీదకి ఒంటి కాళ్ళ మీద నిలిచిపెడుతున్నానంటే వీడి వల్లే. ఒక లక్కోజ్ వినోద్ అనే ఒక అబ్బాయిని రామ్మోహన్ నాయుడు గారిని ఛాలెంజ్ చేశాడు, నేను నా మీద నిల్చుంటావని. నీ మీద నిల్చోవడానికి రామ్మోహన్ నాయుడు ఎందుకు? మేము చాలని ఒక సమాధానం చెప్పిన దానికి అర్ధరాత్రి సిఐ శంకర్ని పంపించి పోలీసులు ఎదురుగా వాళ్ళ మనుషులు పెట్టి ఆ పిల్లాన్ని కొట్టించి అబ్బాయి మీద 2 బాటిల్స్ పెట్టుకున్నాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి పాతపట్నం జైల్లో పెట్టాడు. అదండి అభివృద్ధి. అలాంటిది ఎప్పుడైనా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడైనా జరుగుతున్నాయా? ఇది ఎవరు చెప్పింది? ఎవరో స్వయంగా వాళ్ళ పోలీస్ ఆఫీసరే. నేను ఈ కంప్లైంట్ తీసుకుని ఆ రోజు డిఐజీగా ఉన్న రంగారావు గారిని కలిశాను విశాఖపట్నంలో. సరే, కొంచెం గొప్ప వాల్యూస్ ఉన్న వ్యక్తి, కానీ ప్రభుత్వం ఎలా ఉంటే తల వంచి పని చేయాల్సిన వ్యక్తి. ఆయన అన్నది అక్కడ జరిగింది తప్పే అమ్మా, ఒకవేళ ఆయన చూస్తుంటే సారీ సార్ మీ పేరు చెప్పినందుకు.
ఆయన చేసింది తప్పే, కానీ మాకు ఇన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పు బయటకు రాకూడదు కాబట్టి అబ్బాయి మీద అలా పెట్టామని. అదండి డెవలప్మెంట్ అంటే. నువ్వు చేసిన 100 చెడ్డ పనులు ఈరోజు నేను చెప్పగలను, ఇక్కడ దోచేసి చెప్పగలను. కేటీ రోడ్డుని అరకొరగా ఈరోజు వెళ్ళండి ఒకసారి, అక్కడక్కడ ప్యాచులు పూర్తి చేసి ఇంకా అయిపోయింది, ఇంతకన్నా మేమేం చేయలేమని. అసలు ఏం చేయలేని చేతకాని వాడి పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? 4 సంవత్సరాల వ్యాపారాలకి వాళ్ళకి ఎంత ఇబ్బంది అయింది. ఆ షాపుల్లోకి వెళ్ళాలంటే నాలా మీద కర్రలతో చెక్కలేసుకోవడం. ఇక్కడికి ఎందుకు లేనా అందరూ పక్కనున్న పాతపట్నంకి వీటికి షాపింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మేడం, మీరు ఏంటంటే స్థానికంగా ఇక్కడ ఉండకపోవడమే, మీరు అంటే అడపా వచ్చి ఇక్కడ వచ్చి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు తప్పితే ఇక్కడ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకునేది అనేది కూడా మీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. దీనికి కారణాలు? ఈ ఎలిగేషన్ నాకు తెలిసి 2 years or 3 years బ్యాక్ ఎలిగేషన్ అండి. మా నాన్నగారు తాతగారు చేసిన కాన్స్టెన్సీ, అవును చెప్పాను కదా, చెప్పుకోవడానికి ఏం లేక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైము ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకోవడానికి నా భర్త వస్తున్నారు. మళ్ళీ వెంకన్న చౌదరి పేరు ఎత్తుతాడు, అంతకు మించి ఏం వీళ్ళు పీకేది ఉండదు. రెండోది, మా నాన్నగారు తాతగారు కాన్స్టెన్సీ 2014 వరకు సోంపేటలో మాకు స్వగృహం ఉంది. సోంపేట ఇక్కడ నుంచి 20 నిమిషాలు. విశాఖపట్నం లాంటి ఊర్లో నర్సీపట్నంలోని ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న పాత్ర గారికి విశాఖపట్నంలో ఇల్లుంది. ఎవరు ప్రశ్న చేయరు. 5 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క ఏరియాలోని ఎమ్మెల్యేగా నిల్చుండే గంటా శ్రీనివాసరావు గారికి ఎంవీపీలో ఇల్లుంది. అక్కడ ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదండి, పీకడానికి ఏమీ లేక, ఈ అమ్మాయి ఇంటి పేరు యార్లగడ్డ గౌతు, లేకపోతే ఈ అమ్మాయి కమ్మ కోడలు. మాకు సోంపేటలో ఇల్లుంది. నాన్నగారు కూడా 2014-19 వరకు కూడా ఇది మా ఆఫీసు, మీద కూడా గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అందరికీ అవైలబుల్గా ఉంటాము. ఇల్లు అక్కడ, నైట్ అక్కడికి వెళ్ళేవారు. ఆయనకి 5 సంవత్సరాలు ఎవరో ప్రశ్న అంచలేదే, నన్ను ఎందుకు అడుగుతున్నారు? 2, ఈరోజు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. సరే, ఇక్కడ శిరీష ఉండట్లేదు, ఈరోజు సోంపేట అనేది ఇచ్చాపురంలో కలిసింది, అది పక్క కాన్స్టెన్సీ అని మీలాగే అలిగేషన్స్ పెడుతుంటే, 2 సంవత్సరాల నుంచి పలాసలోని ఇల్లు అద్దెకి తీసుకోవడానికి ప్రయత్నించిన విషయం పలాసలో అందరికీ తెలుసు. మరి ఈ విషయం మీకు అదే అలిగేషన్స్ చెప్పేవాళ్ళు చెప్పుండొచ్చు. నేను ఎవరికి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు తీసుకుందామంటే రాత్రి ఆడికి ఫోన్ చేసి, నీ భర్తం పడతాను, నీ బిజినెస్ని మూయిస్తాను, నువ్వు ఇల్లు అడ్వాన్స్ వెనక్కి ఇవ్వు, అమ్మాయికి ఇల్లు ఇస్తే ఒప్పుకోనన్నా నికృష్టుడు ఈ మంత్రి. అది మీరు నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి రోడ్డు మీద అడిగితే శిరీషమ్మ ఇల్లు విషయం ఏంటంటే ఏ రోడ్డు మీద వెళ్ళే వ్యాపారస్తులనే చెప్తారు. మేడం, మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్లు అడగడానికి కారణం మిమ్మల్ని బాధించడానికో లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో కాదు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పే నిజమే ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్ ముందు కొన్ని కఠోరమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుండొచ్చు, కానీ అది నా సొంత విషయం కోసం నా ఛానల్ సంబంధించి కాదు. బట్ బయట నుంచి వస్తున్నటువంటి ఎలిగేషన్స్, అలాగే ఇప్పుడున్నటువంటి అధికార పక్షం మీ మీద చేస్తున్నటువంటి దాడి కావచ్చు. సో మీరు వాటన్నిటి కూడా నివృత్తి పరిస్తేనే రేపు మనకేదైనా మంచి జరిగే అవకాశం ఉంటుందని కేవలంతో అడగడంతో తప్పే కాదు. మీకు మాకు పర్సనల్గా ఏమి లేదు, ఎందుకంటే చూస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఒక మీడియా పీపుల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాం, ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటున్నాం, ఏం జరుగుతుందనే చూస్తున్నాం. కానీ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగట్లేదని మీరు చెప్తా ఉన్నారు. నిజంగానే కాదంటలేదు. ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది నాకు, 200 కంప్లీట్ చేస్తానండి. సో హౌస్ ఇవ్వకుండా చేశాడు, అదొక పెద్ద ఇష్యూ అయింది. అడ్వాన్స్ తీసుకుని కూడా రేపు మార్నింగ్ మేము ఇంట్లోని పాలు పొంగించుకుంటామంటే సాయంత్రం ఇల్లు కడిగి తాళాలు ఇస్తా అన్న వ్యక్తి సాయంత్రం ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ ఎత్తుతుంది స్వయాన అప్పల్ రాజు గారి అన్న అయినా ఇక్కడ 12 కోట్లకి ఒక రాజా లాడ్జో ఏదో లాడ్జ్ కొన్న వ్యక్తి ఫోన్ ఎత్తి మీకు ఇల్లు ఇవ్వరు, ఏం చేస్తుంటే చేసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీరు ఇల్లు వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తుంటే ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? పలాస లాంటి ఊర్లో శ్యామ్ సుందర్ శివాజీ గారి ఒక 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన అమ్మాయి ఎవరికైనా డబ్బులు ఇస్తే నేను రాసుకుంటానండి కాగితం, ఓకే అయిపోయింది. అందుకని మీరు ఫ్లైఓవర్ ఎక్కితే శాసనం దగ్గర ఒక పెద్ద ఇల్లు రేపు ఈ నెల February 26 గృహప్రవేశం రెడీగా ఉంది, మా స్వగృహమే. ఓకే, వాడు అన్న ఆ మాటకి నేను చంద్రబాబు నాయుడు గారికి కొన్ని మాట చెప్తే ఇల్లు ఏం కట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, మీకు సోంపేటలో ఇల్లు ఉంది కదా అన్నారు. అయినా సరే ఒక ప్రాపర్టీ ఉంటుంది, నష్టం లేదు. వాడన్న మాట కూడా మేము ఎందుకు ప్రజలకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఈరోజు ఇల్లు కట్టుకున్నా. 2, ఇల్లు కట్టుకోవడం ఇప్పుడైనా అర్ధరాత్రి కూడా నేను ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నేను ఎక్కడ పడుకుంటున్నాను ఎవరికి, ఎందుకంటే ఒక ఆడపిల్ల, మా అమ్మ నాన్న ఉండేది సోంపేటలో, ఏ ఆడపిల్లకైనా సేఫ్ సోంపేటలో ఉండాలి, మా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. అదే నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉంటే ఇంకెన్ని రకాల రూములకు తీసుకొచ్చేవాడో ఈ పశువుల మంత్రి నాకు తెలుసు. నేను ఎంత అర్ధరాత్రి వెళ్తాను ఇక్కడ ప్రజలకు తెలియదు, ఎంత మార్నింగ్ వస్తానో ఇక్కడ ప్రజలకు తెలియదు. కానీ ఈ అర్ధరాత్రి ఎవరికి పోలీసు ఇబ్బంది పెట్టినా, ఎవరికి ట్రైబల్ ఏరియాలో ఇబ్బంది ఉన్నా వెంటనే 1/2 గంటలో వాళ్ళ ముందు ఉంటున్నాను.
ఓకే. 2014లో మేము చేసిన అభివృద్ధి తప్పితే కొత్తగా ఇక్కడ చేసింది ఏమి లేదని చెప్పేసి మీరు అంటున్నారు. సరే, ఓకే, వాస్తవంగా తీసుకుందాం. కానీ మరి 2019లో మీ భర్త గారైనటువంటి వెంకన్న చౌదరి గారి నియంతృత్వ పోకడలే ఓటమి కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? శిరీష అందుబాటులో లేదన్న దాంట్లో ఎంత నిజం ఉందో, అసలు వెంకన్న చౌదరి ఎవరి మీదన్నా సరే అది కూడా ఇప్పుడు ఎందుకంటే టీవీ కాబట్టి కొంతమంది విషయాలు తెలియదు కాబట్టి, పూర్ణచంద్రరావు గారని మేమే స్వయంగా మున్సిపల్ చైర్మన్గా చేసిన ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పూర్ణచంద్రరావు గారు మున్సిపల్ చైర్మన్ పర్సన్గా అయిపోయాక సహజంగా మన సినిమాలో చూసినట్టు నేను ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అనుకుని ఒకసారి మా చెల్లెలి ఇంట్లో గృహప్రవేశం కానీ నేను వీసీ గారు అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే. ఆ టైంలోని ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు మేము ఆ రోజు 23 వార్డులో 24 వార్డులో ఉండేవండి. దాదాపు 17 వార్డులకు పైగా మనం గెలుచుకున్నాం. అందులో ఒక 8 మందిని తీసుకొని చిలకా లేకని మాకు దగ్గరలో ఉంటుంది ఒరిస్సాలో, అక్కడికి తీసుకెళ్ళి నేను ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను. పాపం వాడికి బుద్ధి లేదు, మాకు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వేస్తే ఎమ్మెల్యేలు ఎవరు మీరు నా వైపు రండి అని ఒక 8 మందిని తన వైపు లోబరుచుకొని అప్పుడు అప్పలరాజు గారు సీన్లోకి రాలే. ఈయన ఎలక్షన్కి కరెక్ట్గా 2 నెలల ముందుకు వచ్చాడు. సో అప్పుడు బాబురావు గారు కొంచెం స్లో అయ్యారు. మళ్ళీ చనిపోయినప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచి ఓడిపోయిన ఎవరు జుత్తు జగన్ నాయకులు గారికి, ఎందుకంటే ఆయనకు ఒక అలవాటు, ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఓడిపోగానే తీసి పడేస్తాడు. అంతేగాని వాళ్ళు ఎవరి వల్ల ఓడిపోయారు, ఏ కారణాల వల్ల ఓడిపోయారు అనుకోరు. ఓడిపోగానే బాబురావు గారిని తీసి పెట్టేసి మళ్ళీ అంతకుముందు ఎమ్మెల్యేగా ఒక్కసారి మా తండ్రి మీద గెలిచిన జుత్తు జగన్ నాయకులు గారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఆయన కిడ్నీ డయాలసిస్ దీంతోనే చనిపోయారులేండి. ఆయన ఆరోగ్యం బాగాలేక ఉన్నప్పుడు ఈయన పాపం ఆశ పుట్టి బయటకు వచ్చాడు. ఈయన పుట్టించిన పుకారు అది వచ్చింది ఎందులో కూడా కాదు, స్వయాన ఆంధ్రజ్యోతిలో. ఆ ఆంధ్రజ్యోతి విలేకరి ఈరోజు ఇక్కడ ఉన్నారు రూప్ సుందర్ అని, ఈరోజు ఆయనకి పిలిచి అడిగినా అది ఎంత అవాస్తవమో మీకు చెప్తారు. ఒక పూర్ణచంద్రరావు అని ఈరోజు ఆయన పరిస్థితి ఏం తెలుసా అండి, జనసేనలోకి వెళ్ళాడు ఇక్కడ టికెట్ వచ్చేస్తే. జనసేనలోని పాపం ఇలాంటి కబుర్లే చెప్పి టికెట్ తీసుకున్నాడు. అప్పటి వరకు జనసేనలో ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళందరినీ కాదని ఒక మెజారిటీ కులానికి చెందిన వాడిని ఇచ్చారు. ఇచ్చాక జనసేనలో 5,000 ఓట్లు తెచ్చుకున్నాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన వితిన్ మంత్స్లోని వైఎస్సీపీకి జంప్ చేశాడు. జంప్ చేసి మొన్న 2 నెలల క్రితం టీడీపీలోకి రావడానికి మాకు ఆహ్వానాలు పంపాడు. ఒక్కసారి బురద రాసుకుంది సరిపోయింది, అలాంటి వాడిని పెట్టుకుంటే చెదపురుగు కన్నా నీచమని ఆయన్ని మా పార్టీలోకి రానివ్వలేదు. రాకపోతే ఎవరో ఒక పెద్ద మనిషి ఆయనకి సలహా ఇచ్చాడు, జనసేనలోకి వెళ్ళు, టీడీపీ జనసేన కలిసి ప్రయత్నం చేస్తుందంటే సిగ్గు లేకుండా ఏ పార్టీనైతే మోసం చేసి టికెట్ ఇస్తే బయటకు వచ్చాడు, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళి తీసుకున్నాడు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆ జనసేన కూడా వాళ్ళని ఆహ్వానించట్లా. ఈ ఊర్లో ఏ కార్యక్రమానికి ఆయనకి పిలవట్లేదు. ఆ వ్యక్తి తీసుకొచ్చిన ఒక గ్లోబల్స్ ప్రచారం వెంకన్న చౌదరి నియంతృత్వ పోకడలు ఉంటే ఈరోజు నేను మీకు చెప్పాను. అప్పలరాజు చేస్తున్న ఇది ఒక వ్యక్తి మీద తప్పుడు కేసు పెట్టించి పోలీసులతో కొట్టించాడని, బాబురావు గారి మీదకి పంపించాడని, అలాగే ఇక్కడున్న మా కౌన్సిలర్ ఇంటికి అలాంటిది ఏదన్నా ఒక ఉదాహరణతో సహా పేపర్లో వచ్చినవి కానీ పోనీ ఇదిగో అండి నేను వెంకన్న చౌదరి బాధితుడిని కానీ ఎవరన్నా వచ్చి చెప్పొచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంత కమ్మ వాళ్ళకే డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారన్న మాట ఎంత అవాస్తవమో అది ప్రజలు ఎలా నమ్మారో, పలాసలో ప్రజలకి ఈ పూర్ణచంద్రరావు గారు తీసుకొచ్చిన ఈ అబద్ధాన్ని అప్పలరాజు గారు వాడుకున్నారు తప్పితే అందులో ఒక్కరు వచ్చి వెంకన్న చౌదరి గారు నా మీద గూండాయిజం చేశారు, లేకపోతే మా స్థలాలు లాక్కున్నాడు ఇప్పుడు అప్పలరాజు చేస్తున్నట్టని చెప్పగలిగితే నేను రాజకీయ జీవితం నుంచి వెనక్కి వెళ్తా. ఎందుకంటే ఇది గౌతు కుటుంబం, ఒక్క మచ్చ లేకుండా వస్తున్న కుటుంబం. నా భర్త గౌతు కుటుంబానికి బలంగా మారారో తప్పితే ఏ రోజు బలహీనంగా మారిపోలే. ఆయన మా నాన్నగారికి అల్లుడైనా కొడుకైనా ఆయనే. ఈరోజు నేను ఇంటి పేరు గౌతని పెట్టుకొని నా తాతగారి పేరు మీద ఇన్ని గ్లో తరపున సేవాక్రమాలు చేస్తున్నట్టు నేనేం ఉద్యోగం చేయట్లేదండి. ఆయన చేస్తున్న ఫండ్సే నేను వాడుతున్నాను. హీఈస్ ద పిల్లర్ బిహైండ్ గౌతు ఫ్యామిలీ. ఆయనకి ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా గౌతు శిరీష, గౌతు శివాజీ గారికి కూడా కామైపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు శివాజీ గారు సాఫ్ట్, శిరీష ఆడపిల్ల. సో ఆటోమేటిక్గా వెంకన్న చౌదరి కమ్మకులం ఇలాంటి 2 అబద్ధాలతో ప్రజల్లోకి వెళ్ళిపోతే దట్స్ ఇట్ అనుకున్నాడు. కానీ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ వెంకన్న చౌదరి గారి సహకారం ఇక్కడ లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా ఒక రాక్షసులాగా ఈరోజు ఒక సిక్కోలు శివంగిలాగా శిరీష తయారవుతారని వారు ఊహించలే. ఒక విధంగా వాళ్ళు నాకు హెల్ప్ చేసి పెట్టారు. ఓకే, బాగుంది, మంచి టైటిల్ పెట్టారు, సిక్కోలు శివంగిని. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మేడం, మీ క్యాడరు ఏదైతే ఈ శ్రీధర్ అప్పలరాజు చేస్తున్నటువంటి ఈ దాష్టికాలు చేస్తున్నటువంటి అనుచరులతోటి
గట్టిగా ఫైట్ చేస్తున్నా కూడా వాళ్ళకి మీ వెన్నుదన్ను ఎందుకో కొరవడింది అనేది కొంతమంది వాళ్ళే ఎలిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ క్యాడర్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే గట్టి స్థాయిలో మీరు ఎలాగైతే స్ట్రాంగ్గా ఉన్నారో అలా స్ట్రాంగ్గా వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వట్లేదు అనేది. ఎంతసేపు ఎవరైతే మన అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కూడా మీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్తే కానీ మీరు ఏం చేయకూడదని. ఇది కూడా 100% తప్పు. నిజంగా ఇది కరెక్ట్ అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఐ విల్ ఆన్సర్. ఒక్క పర్సన్ నా పార్టీలో ఉన్న వ్యక్తి శిరీషమ్మ మాకు అండగా నిల్చోలేకపోతుంది, అచ్చెన్నాయుడిని రాముని పిలుస్తుందని ఎవరైనా వచ్చి చెప్తే ఐ విల్ ఆన్సర్ దెమ్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ ఎలిగేషన్ విచ్ అప్పలరాజు గారు, ఆయనకు ఒక 3 పేపర్లు ఉన్నాయి ఇక్కడ, లోకల్ పేపర్స్, దిశ, జనం, చిక్కోలు అని ఒక్కొక్క తాగుబోతు నడిపిస్తూ ఉంటాడు. 500 రూపాయలు ఇస్తే ఆయన పేరు చిక్కోలు జగదీష్. నేను నేను చాలా ఓపెన్ గా ఉంటా, అబద్ధాలు చెప్తే భయపడాలి. మీరు ఆ పేపర్లు అవి ప్రింట్ కూడా అవ్వవు, ఓన్లీ పీడిఎఫ్. ఆ పేపర్లు మీరు గమనిస్తే ఇప్పుడు పేపర్లు అన్నాక ఈనాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద రాస్తుంది, ఒక రోజు ఇలా రాస్తుంది, ఉన్నట్టు రాస్తారు. ఏబీ ఆంధ్రజ్యోతి గారు కూడా షర్మిలా గారికి హైప్ ఇస్తుంది, ఇది చేస్తుంది. కానీ పూర్తిగా గౌతు కుటుంబం మీద అబద్ధాలు ఈ రోజుకి వాళ్ళు నా మీద పెడుతున్నది. ఈ రోజు నిన్న పేపర్లో చూస్తే శిరీష ఇచ్చాపురం వైపు పక్క చూపులు, నేను అశోక్ అవి నమ్ముకుంటాను, నాకు సోదరు సమానుడు. అంతే చెప్తున్నాను. నాకు పట్టు నేనేం కోల్పోలేదండి. రేపు ఉదయం 2004 ఎలక్షన్స్ లో ఓడిపోయిన ఎవరు అప్పలరాజు ఓడిపోయిన తర్వాత నేను గెలిచి ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఇదే వచ్చి క్వశ్చన్ నాకు అడగండి, ఆ రోజు చెప్తాను, అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను. పట్టు ఏ రోజు కోల్పోలే. ప్రజలు మోసపోయారు. నాట్ ఓన్లీ పలాస, రాష్ట్రంలో 150 నియోజకవర్గాల్లో ప్రజలు మోసపోతే ఓటేశారు. ఆ మోసాన్ని తెలుసుకున్నారు. ఈరోజు తెలుగుదేశానికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే నేనేం చంద్రబాబు నాయుడు గారి చరిష్మాతో పాటు ఈరోజు గౌతు కుటుంబానికి ఇక్కడ ఒక్క అవినీతి మరకలేదు. చూపించమనండి. ఈరోజు అశోక్ నేను చాలా క్లోజ్గా ఉంటాం. అశోక్ ప్రతిదీ సోంపేటకి, ఈరోజు సోంపేటలో నాన్నగారు స్వస్థలం కాబట్టి నాన్నగారు అందులో రాకపోయినా ఆయన ప్రతిదీ నాన్నగారికి అడిగి చేస్తారు. అలాంటి వాల్యూస్ ఉన్న కుటుంబం ఇది. ఈరోజు మీరు అన్నారే అచ్చెన్నాయుడు గారి కుటుంబం కాదు, ఆయన ఆ రోజు జిల్లా మంత్రి, ఈరోజు ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు మా జిల్లాకి ఎంపీ. ఒక అర్ధరాత్రి మీరు అన్నారే ఈరోజు మీరు ఎవరికి అంచనాలో ఉండరు, మాటలు చాలా గట్టిగా మాట్లాడతారని, కానీ ఒక గురుటి సూర్యనారాయణ గారు ఒక కౌన్సిలర్ మీద మీరు బుల్డోజర్ తీసుకెళ్ళి అన్నీ మొత్తం తీసుకెళ్తే ఆ రోజు ఎక్కడో పార్లమెంట్లో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడికి రాలేకపోయారు. రామ్మోహన్ నాయుడు గారు ఫోన్ చేస్తే ఇక్కడ అధికారులు ఎత్తరు. అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ రెస్పాండ్ అవ్వాల. నేను మా అబ్బాయి చదువుకోవడానికి అమెరికా వెళ్తుంటే దింపడానికి బొంబాయి ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నాకు 8 గంటలకు ఫోన్ వచ్చింది, గుట్టి సూర్యనారాయణ గారు ఇల్లు పగలు కొట్టేస్తున్నారు అని. అదేంటి అంటే అంతే అమ్మ, ఇంక మనం ఏం చేయలేం. మా నాన్నగారికి చేశాను, మనం చూడడం తప్పితే అక్కడ ఏం చేయలేం. ఎందుకంటే పోలీసులు ఎంత అందరం వాళ్ళ చేతిలో ఉంది. నాన్నగారు కొంచెం ఇక్కడున్న పెద్దలందరూ అదే చెప్పారు. ఆ టైంలో ఈ 2 పెద్దలు కూడా నాకు ఏం చేయలేకపోతున్నా, మా ఫోన్లో ఆఫీసర్లు ఎత్తట్లేదు శిరీష అన్నప్పుడు నేను అశోక్కి ఫోన్ చేశాను. ఒక సోదరులుగా, ఆల్రెడీ రెండోసారి ఎమ్మెల్యేగా ఎవరికి చెప్తే ఇది ఆపుతుంది, అసలు అక్కడ ఎటువంటి సోర్స్ లేకుండా పగలు కొడతారు, పగలు కొట్టేస్తే ఇంక మనం ఏం చేయలేమని. నేను వస్తున్నానక్క, నువ్వు లేవు కదా, నేను వస్తాను అక్కడికి అన్నాడు. ఒక పార్టీ సోదరుడుగా వచ్చి అక్కడ నించున్నాను, నేను లేను కాబట్టి. అలాగే మా నాగరాజు ఇంటి ముందు కాలువ పగలు కొట్టేస్తా ఉన్నారు. ఏ వంశధార ఎడమ కాలువ ద్వారా 4 సంవత్సరాలకు ఒక నీరు చుక్క తీసుకురాలేదు. ఇది ఒక చిన్న కల్వట్టు, ఆ కల్వట్టు నుంచి నీళ్ళు వస్తాయట. ఆ కల్వట్టులోని ఈయన అక్కడ దాన్ని ఏమంటారు, వంతెన, దాన్ని ఏమంటారండి, ఇటు నుంచి అటు వెళ్ళడానికి, కారు వెళ్ళడానికి ఒక వంతెన కూడా కాదండి, చిన్న బేస్మెంట్ వేసినందువల్ల కల్వట్లో నీళ్ళు ఆగిపోతున్నాయని తప్పుడు ఎలిగేషన్తో ఆ రోజు పగలు కొట్టమని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాడు. లోకల్ వాళ్ళకి బలం సరిపోలా, ఎందుకంటే పెద్ద ఎత్తున అందరు ఇల్లు అక్కడ కూర్చున్నారు. నేను వంశధార ఆఫీసు డిఈ వాళ్ళకి, ఆయన పేరు సుధాకర్ గారు అనుకుంటాను, ఆయన ఇంటి పేరు, మన డీసీసీబీ చైర్మన్ తాలూకా తమ్ముడు, ఆయనకి చేసి, సార్ ఇది కరెక్ట్ కాదంటే, మాకు తెలుసమ్మా అది కరెక్ట్ కాదు, కానీ మీకు మంత్రిగా ఉన్నవాడు ఒక పిచ్చోడు, ఇంకెంత మహా అయితే ఇంకొక 6 నెలలు నువ్వు భరించాలి. మేమేమి ఎప్పుడు కాదండి, ఇది జరిగింది లాస్ట్ జూన్లోని, ఇంకా సంవత్సరం కాలేదు, ఇంకొక 6 నెలలు 7 నెలలు భరించమ్మా, వాడిది పిచ్చోడు, అక్కడ అసలు నీళ్ళు కాదు కదా, అక్కడ కనీసం ఒక చుక్క మంచినీళ్ళు కూడా అటు వెళ్ళవు, దాన్నేమో ఈ రీజన్ పెట్టి పగలు కొట్టిస్తాను అంటున్నాడంటే మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఒకే ఒక ఆడపిల్లని, మా పలాసలోని శ్రీకాకుళం జిల్లాలో ఆడవాళ్ళు బయటికి రారు పెద్దగా, ఒకే ఆడపిల్లని అన్ని వందల మధ్య పిల్లల మధ్య కూర్చున్నాను, నా సోదరుల మధ్య. రాత్రి 11 గంటలకి 4 వ్యాన్లలో పోలీస్ బెటాలియన్ దించుతున్నాడు. ఎందుకు? మా మీద లాఠీ చార్జ్ చేసి పక్కకు లాగడానికి. ఇదంతా ఎందుకు?
తనని ఒక మీటింగ్లో నీ అంతు చూస్తాను అప్పలరాజు గారు అన్నందుకు ఆయన ఇంటి ముందున్న కల్వర్ట్ని తొలగించడానికి తన పర్సనల్ పని గురించి ఆయన తీసుకున్న ఒక అహంభావపు పని. ఓకే. అప్పుడు నేను ఎవరికి ఇప్పుడు నా ఎంపీ నేను అధికారంలో లేనప్పుడు నాకు అధికారుల మాట విన్నప్పుడు జిల్లా ఎంపీగా నేను రామ్మోహన్ నాయుడు గారు హెల్ప్ అడగడం తప్పు కాదే. రామ్మోహన్ నాయుడు గారు రాత్రి 11 గంటలకు వచ్చారు, అశోక్ గారు 9 గంటలకు వచ్చారు. వాళ్ళని చూసి నిజంగా నువ్వు చేసే పని కరెక్ట్ అయితే ఇంతమందిని పిలిపించాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి పర్మిషన్ లేదు, మీ ఇంటికి ఉన్న కల్వర్ట్ అన్అఫీషియల్, దీన్ని మేము తొలగిస్తున్నామని దాన్ని ఏమంటారండి, ఒక రిసిప్టా లేకపోతే ఒక నోటిఫికేషన్ ఇచ్చి తొలగించవచ్చు. నోటిఫికేషన్ లేదు. నువ్వు అడ్డదిడ్డంగా తప్పుడు మార్గంలో చేస్తున్నావు కాబట్టి నీ చేతిలో మంత్రి పదవి అని ఉంది కాబట్టి పోలీసుల్ని అందరినీ తెప్పించుకున్నావు ఇక్కడికి. నోటిఫికేషన్ ఇస్తే ఒక కాగితంతో పోయేది ఎందుకు ఇవ్వలేకపోయావు? వాళ్ళందరినీ తెప్పించుకున్నప్పుడు నేను ఒక ఆడపిల్లని ఇక్కడ నేను ఓడి ఉన్నాను, గెలుచునుంటే నాది వేరేగా ఉండేది. నా పక్కన ఉన్న ఒక ఎమ్మెల్యే హెల్ప్, నా ఎంపీ హెల్ప్ తీసుకున్న తప్పు లేదే. మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు ఎవరండి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. మీరు నేనే కాదు, అనంతపురంలో ప్రాబ్లం అయినా మొన్న పరుచూరి గొట్టిపాటి రవికో ఆయనకి కూడా ఆయన మైనింగ్ మీద కూడా అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అదే అంటారా అచ్చెన్నాయుడు గారు హెల్ప్ తీసుకుంటున్నారని? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని సలహా అడిగితే తప్పు కాదే. ఇవన్నీ మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇందులో రిలయబుల్ స్ట్రాంగ్ పాయింట్ ఏదన్నా ఉందా నా మీద అనడానికి? నేను నా కార్యకర్తలకి అండగా అర్ధరాత్రి ఒక ఆడపిల్ల 3 గంటల వరకు రోడ్డు మీద కూర్చున్న రోజు పలాస ఆశ్చర్యపోయింది. ఈవెన్ ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే మాట్లాడారు, వీ డింట్ ఎక్స్పెక్ట్ అమ్మాయి వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ ఒక్క ఆడపిల్లలు ఎవరు తోడు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు 3 వరకు నేను కదలకుండా అక్కడ కూర్చున్నాను. ఓకే. ఏ కార్యకర్త, నా కార్యకర్తల మీద నాకు నమ్మకం ఉంది. ఈ రోజు వరకు నాన్నగారు రాకపోయినా, నా భర్త ఇక్కడికి ప్రజెంట్ లేకపోయినా నేను ఈ రోజు వరకు సేఫ్గా తిరుగుతున్నా అంటే వాళ్ళే కారణం. మీ వెనకాల మేము ఉన్నాం అక్క, ఒక్కడు మిమ్మల్ని తాకలేడు అని నాకు మెంటల్గా మోటివేషన్. ఒక్కరు కూడా పార్టీ మారలేదండి అప్పలరాజు గారు గెలిచాక. దట్ ఈస్ ద నిబద్ధత ఆఫ్ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు. వాళ్ళెవ్వరూ నా మీద కానీ నా కుటుంబం మీద కానీ శిరీష మాకు అండగా నిలవట్లేదని అనరు. దానికి 100% నాకు నమ్మకం ఉంది. మీకు వచ్చిన అలిగేషన్స్ కూడా ఇప్పుడు చెప్పాను కదా, సో కాల్డ్ 3 పత్రికలు, దిశ, జనం, చిక్కోలు అనే 3 తాగుబోతుల్ని వెనకాల పెట్టుకొని అదే న్యూస్ని మీరు ఆ 3 పేపర్లు ఒకసారి వాట్సాప్లో చూసి తెలుస్తుంది. ఈరోజు ఈ పేపర్లో వచ్చింది, రేపు దిశలో వస్తుంది. అదే న్యూస్ మరుసటి రోజు వస్తుంది. ఒక గ్లోబల్ ప్రచారం. ఈ రోజు కూడా గౌతు శిరీష ఇంటి పేరు గురించి మాట్లాడుతున్నాడంటే వాడి తాలూకా మెంటల్ స్టేటస్ గమనించుకోండి. గౌతు శిరీష భర్త కులం గురించి మాట్లాడుతున్నాడంటే మీకు ఇంత చెప్తున్నాను. అప్పలరాజు గారి భార్య కులం ఏంటో తెలుసా అండి? అప్పలరాజు గారి భార్య తల్లిది కాళింగ కులం, అప్పలరాజు గారి భార్య తండ్రిది మత్స్యకార కులం. ఈయన కులాంతర వివాహం చేసుకుని నా గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నా భార్య, నా అత్తగారిది కాళింగ కులం, మామగారిది మత్స్యకార కులం, మీ ఇద్దరు నాతో ఉండాలని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్న వ్యక్తి ఈరోజు కులం గురించి నా గురించి మాట్లాడుతున్నారు. అది ఆయన సిన్సియారిటీ. మేడం, మీరు ఒక మహిళని చూడకుండా, అంటే మామూలుగా సాధారణంగా మహిళను చూస్తే ఎవరికైనా చేతులతో మొక్కాలనిపిస్తుంది. పైగా మీరు మంచి ఫైట్ చేస్తూ ఉన్నారు టీడీపీ తరఫు నుంచి. సరే, అధికార పార్టీ మీద మీ ఫైట్ ఎలాగా ఉంటుంది? సో ఎవరిని అంటే సీఎం గారిని అన్నారా, లేకపోతే ఎవరిని ఏమన్నారండి మీ మీద కేసు పెట్టి జైలుకి తీసుకెళ్లారు? అసలు అది పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. దాని మీద కూడా మీరు చాలా బాధపడ్డారు, అది కొన్ని సందర్భాల్లో మీరు వ్యక్తపరిచారు. ఏంటి అసలు ఏం జరిగింది క్లియర్గా? మీకు ఐడియా ఉంటుందండి. ఐ థింక్ 2 years 1.5 years బ్యాక్ ఒక ఫేక్ లెటర్, ఈ వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు. ఈ రోజు కూడా చూస్తున్నారు. అసలు జనసేన టీడీపీ ఎన్ని సీట్లు ఉన్నది మేము ఇంకా ఫైనలైజ్ చేయకుండా వాళ్ళు ఫైనలైజ్ చేసి జనసేన టీడీపీ మధ్య ఒక గొడవలు పెట్టడానికి ఎలా అయితే ఫేక్ లెటర్లు ఇస్తున్నారో, ఎవరో ఒక ఫేక్ లెటరు ఏంటది అమ్మఒడిని తీసేస్తున్నారు ఫేక్ లెటరు పెట్టారు. దాన్ని రీపోస్ట్ చేశానని చెప్పి నన్ను సిబిసిఐడి వాళ్ళు తీసుకెళ్లారు. సిబిసిఐడి వాళ్ళు తీసుకెళ్ళేంత పెద్ద తప్పు చేశారు మీరు. చాలా నాకు కూడా అంటే సారు, నేను వెళ్ళే ముందు సార్కి విషయం తెలిసింది. నిజంగా ఆ రోజు పార్టీ పెద్దలు నా వెనకాల నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కార్యకర్తలకి నాయకులకి ఎంత ఆయన పర్సన్ టు పర్సన్ ఆయన జాగ్రత్త పడతారో అదొక ఉదాహరణ. ఆయనే స్వయంగా ఫోన్ చేసి వెళ్ళొద్దమ్మా మనం బెయిల్ తీసుకుందాము, మళ్ళీ వెళ్ళాక ఏమి ఇబ్బంది పెడతారో అన్నారు. నేను వెళ్తానని చెప్పా. నేను తప్పు చేయలేదు సార్, తప్పు చేయకుండా ఏం చేస్తారో నేను చూస్తానన్నప్పుడు ఆయన నాతో ఉండగానే 4-5 లాయర్స్తో కాన్ఫరెన్స్తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంటే ఒక్క సామాన్య కార్యకర్త, నేను ఒక్కసారి కూడా ఇంకా గెలవలా, రేపు ఉదయం గెలుస్తాను, కానీ ఆయన వదల్లా.
అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, వీ హ్యావ్ టు రెస్క్యూ. నన్నే కాదు అందరి విషయాల్లో తెలుగుదేశం పార్టీ అలాంటి పర్సనల్ ఇది తీసుకుంది. లాయర్స్తో మాట్లాడినప్పుడు సరే సార్ అది పెద్ద ఇష్యూ కాదు, అసలు సిబిసిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చారో తెలియదు, అమ్మాయి ఫేస్ చేస్తానంటుంది, లెటస్ ఫైట్, అమ్మాయిని అన్ని వైపులుగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం రెడీగా ఉందాం, వాళ్ళు ఏమైనా హేస్టీ డెసిషన్ తీసుకోకపోతే తప్పితే, సో మనం కూడా ఇందులోనే ఒక రిస్క్ తీసుకుందామని అంటే జాగ్రత్త అని చెప్పి పంపించారు. దట్ ఫుల్ డే ఆయన ప్రతి 10 నిమిషాలకి ఆ సిబిఐ ఆఫీస్లో ఏం జరుగుతుందో కనుక్కుంటూనే ఉన్నారు. నాతో పాటు ఒక లాయర్ని పంపించారు, బికాస్ ఐమ్ ఏ ఉమెన్. మార్నింగ్ 10 o'clock అటెండ్ అవ్వమన్నారు. అదేంటి గుంటూరులో కాదు, మంగళగిరిలో ఆఫీస్లో. నేను లాయర్ గారు లోపలికి వెళ్తే కూర్చోపెట్టి మీరు ఇక్కడ కాదు గుంటూరు వెళ్ళండి అన్నారు. నేను ఒకటే చెప్పా, మళ్ళీ నోటీస్ ఇవ్వండి, ఈ నోటీసులు ఇక్కడ ఏమని ఉంది అన్న. మంగళగిరి అటెండ్ అవ్వం, నేను మంగళగిరి వచ్చా, మళ్ళీ గుంటూరు రావాలంటే అగైన్ యూ కమ్ టు పలాస, గివ్ ఇంకొక నోటీస్ ఇవ్వండి, దెన్ ఐ అటెండ్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తానన్నా. మళ్ళీ నోరు మూసుకొని లోపలికి తీసుకెళ్లారు. దే వాంట్ టు ట్యాకిల్ మీ మెంటల్లీ, అంటే ఒక భయపెట్టి ఒక బలహీనమైన స్థితికి తీసుకెళ్తే భయపడి వాళ్ళు చెప్పినవన్నీ చెప్పేస్తాం అనుకున్నారు. లోపలికి తీసుకెళ్ళి గంట కూర్చోబెట్టారండి. 11-11:30 అవుతుంది, ఎవరు లోపలికి రారు. మిమ్మల్ని ఒక్కదాన్ని ఒంటరిగా కూర్చోబెట్టారు. మా లాయర్ గారిని పక్క రూమ్లో కూర్చోబెట్టారు. ఉన్నారు, పక్క రూమ్లో ఉన్నారు. నేను ఆయన ఏం మాట్లాడుకున్నా వాళ్ళ ముందే మాట్లాడుకోవాలి, ఆయన నాకేం సజెషన్ ఇవ్వాలన్నా వాళ్ళ ముందే ఇవ్వాలి. ఎంతకీ రాలేదు. 1 hour అయింది, 1.5 hours అయింది. నేను నా బ్యాగ్ తీసుకొని బయలుదేరుతున్నాను. నేను మెట్లు దిగుతుంటే ఒకరు వచ్చి ఏంటి వెళ్ళిపోతున్నారు అన్నారు. ఎవరున్నారు లోపల? వస్తారు, వచ్చినప్పుడు పిలవండి, నేను బయట ఉంటాను, అప్పుడు వస్తాను. నేను తమాషాన లోపల కూర్చోబెట్టి 1.5 గంటలు వెయిట్ చేయించడానికి, మీకు పని లేకపోతే నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటే అప్పుడు అటెండ్ అయ్యారు. ఒక 10 minutes బాగా మాట్లాడారండి, అంటే సాఫ్ట్గా. మేము అడిగినవన్నీ నిజాలు చెప్పేస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, మీరు నిజాలు అడిగితే నేను నిజాలే చెప్తాను అన్నాను. 10 minutes తర్వాత వాళ్ళు అనుకుంటున్న ఆన్సర్ నా దగ్గర నుంచి రాకపోయేసరికి వే ఆఫ్ టాకింగ్ మారింది. ప్రతి 10 నిమిషాలకి మేడ మీదకి వెళ్ళి వస్తున్నారు. ఎందుకు? మేడ మీద సునీల్ కుమార్ గారు కూర్చున్నారు. నడుస్తుంది. వాళ్ళకి వచ్చిన డైరెక్షన్స్ విజయసాయి రెడ్డి గారి ద్వారా అమ్మాయిని భయపెట్టండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది, కరెక్ట్ పాయింట్లో దొరికింది, సో భయపెట్టి వీలైతే అదన్నీ నేనే చేశాను, లోకేష్ గారు చేయించారని సంతకం పెట్టించి పంపించండి అని. ఫుడ్ ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు, వాష్రూమ్కి అలౌ చేయలేదు. మధ్యాహ్నం ఉదయం 10:30 నేను లోపలికి వెళ్తే 6 వరకు అలాగే కూర్చోబెట్టారు. ఫైనల్గా వాళ్ళ వల్ల, పైగా ఇన్ కెమెరాలో జరగాలి మొత్తం. వాళ్ళు నన్ను ఏం అడిగినా, నాతో ఎలా బిహేవ్ చేసినా, దేర్ షుడ్ బి సమ్ రిజిస్టరో ఎవరో ఒక ఎంఆర్ఓ వచ్చి కెమెరాలో మొత్తం రికార్డింగ్ చేయాలి. ఇన్ కెమెరా లేదు. ఈవినింగ్ 4:30కి దే అండర్స్టూడ్ షీఈ్ నాట్ గోయింగ్ టు గివ్ ద రైట్, అంటే నేను వాళ్ళు పెట్టిన దానికి నేను అబద్ధాలు చెప్పను, నేను ఒప్పుకోను. లోకేష్ గారి మీద అడుగుతారు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ మీద పెట్టండి అని, ప్రతి ఒక్కరికి వెళ్ళేకొస్తుంది అదే. నేను ఒప్పుకోను అన్నాను. అప్పుడు మరి ఎవరికి ఏమనిపించిందో అప్పుడు ఒకరిని తీసుకొచ్చి ఒక కెమెరా పెట్టారు. ఏంటి నన్ను ర్యాష్గా క్వశ్చన్స్ అడిగి, ఏం తమాషా పడుతున్నావా, మీ మొహంలో భయం కనిపిస్తుంది. నా మొహంలో భయం ఏం కనిపించట్లేదు, ఆకలేస్తుంది, చాలాసేపు అయింది, నీరసంగా ఉంది అని చెప్పాను. అంతసేపు మెంటల్ హెరాస్మెంట్, అంటే భయం పెట్టేలాగా ఒక వీక్ పొజిషన్లో ఎందుకు ఈ తలనొప్పి, మీరు అనుకున్నట్టు సంతకం పెడితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నారు. నేను చేసింది సంతకం పెడతాను కానీ మీరు చెప్పింది నేను ఎందుకు సంతకం పెడతాము అన్నాను. 6 o'clockకి అనదర్ ఆఫీసర్ వచ్చారు. ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నారు. ఆఫీసర్ అన్నాడు కానీ మోహన్ చూస్తే అలా అనిపించట్లేదు. ఏం తమాషా పడుతున్నావా, సంతకం పెట్టమంటే పెట్టవు అన్నారు. ఇప్పుడు వరకు ఆఫీసర్స్ అని మర్యాద ఇచ్చా. మీకు ఆఫీసర్స్గా రైట్ ఉంటే కామన్ పర్సన్గా నాకు సమ్ రైట్ ఉంది కాన్స్టిట్యూషన్ ద్వారా. నేను సంతకం పెట్టను, ఏం చేస్తారో చేసుకోండి అన్న. ఇంకా వాళ్ళ వల్ల మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామన్నారు. సరే, బయట మాత్రం మా వాళ్ళు ఉన్నారు, నాకు కాస్త పెరుగన్నం పంపిస్తారు, ఇవ్వండి, మీరు ఉదయం నుంచి ఫుడ్ కూడా ఇవ్వలేదు కదా. నాకు తెలిసి అన్ని రకాల మర్యాదలు చేస్తారు మీ వాళ్ళకి, కనీసం వాటరు ఫుడ్ కూడా ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. బయట వాళ్ళకి చెప్తే నాకు పెరుగన్నం పంపిస్తారు, నేను తినేసి వెళ్తానంటే మరి నాకేమో తెలీదు. కానీ 10 నిమిషాలకు మేడ మీదకి వెళ్తున్నారండి. మధ్యలోనేమో ఆయన సునీల్ కుమార్ గారు వస్తే అందరూ లేచి నిల్చోవాలట. ఆయన అక్కడెక్కడో కారిడార్లో నలిచినా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ నిల్చోవాలట. నన్ను చెప్పారు, నేను నిల్చోను అన్నా. ఏమన్నారు, ఆయన మీకు ఆఫీసర్ కావచ్చు, మీరు ఉద్యోగం జీతం తీసుకుంటున్నారు కాబట్టి నిల్చోవచ్చు, నేనే కామన్ పర్సన్, నన్ను ఇంట్రాగేషన్ పిలిచారు, వచ్చాను, నేను నిల్చోను అన్నా. 6 o'clockకి నన్ను బయటకు వదిలారు. రెండోసారి నాకు 1 weekలో వచ్చి మంగళగిరి కాదు గుంటూరు అనమని అన్నారు. పార్టీ ఏదో మనకి ప్రొసీడింగ్స్ చేస్తుంది, వాళ్ళు నాకు బెయిల్ ఇచ్చారు. అప్పుడు అడిగా, నాకన్నా ముందు చాలా కేసులు ఉన్నాయి మీ సిబిసిఐడి దగ్గర, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా. ఆయన కేసులన్నీ మీరు కంప్లీట్ చేయండి,
నాది కొత్త కేసు కదా, అప్పుడు వస్తాను, అంతేగాని ఊరికే పిలిస్తే నాకు పని లేదనుకుంటున్నారా? నాకు పిల్లలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, కుటుంబం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. పలాస నుంచి అక్కడికి రావడానికి మీరు ఏమన్నా నాకు పే చేస్తున్నారా? అన్ని కేసులు ఫిల్ చేయండి, అప్పుడు నా కేసు నెంబరు ఆ డేట్ వచ్చినప్పుడు నేను వస్తాను, కానీ నేను రాను అన్న. మరి ఆ తర్వాత నా జోలికి రాలా. సో 10 నిమిషాలు సాఫ్ట్గా అడిగా అన్నారు, ఏమైనా అడిగారు చెప్పగలుగుతారు మీడియాకి? ఇది మీరే చేశారు, నేను చేయలేదు, మీరు రాజద్రోహం చేశారు అని అడిగారు. రాజద్రోహం అంటే నేను అడిగాను, రాజద్రోహం అంటే మన భారతదేశ రహస్యాలను ఏమన్నా పాకిస్తాన్కి అమ్మాయినా? మీరు అలా మాట్లాడకూడదు. ఏంటి మాట్లాడకూడదండి? ఏకంగా జనాల తమ్ముళ్ళు కొట్టేసి ఇంకా జైల్లో నుండి, లేకపోతే జైల్లో ఉండి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళనేమో వదిలేసి లక్షల కోట్లు రాజద్రోహాలు ఇవన్నీ లేవు. నేను ఒకటి ఏదో పోస్ట్ ఏంటిది రీపోస్ట్ చేశానని రాజద్రోహం అంటారు, అది రాజద్రోహం కాదు. మీరు ఎన్నిసార్లు అంటే నేను చెప్తాను. నాకు అది చంద్రబాబు నాయుడు గారు చేయమని చెప్పలేదు, నేనేమో అంత చిన్నపిల్లని కాదు. రాజకీయాల్లో వచ్చానంటే పూర్తి హోష్ అండ్ హవాష్తో వచ్చాను. నాకు నచ్చింది నేను పోస్ట్ చేస్తాను, దానికి ఎవరు నాకు చెప్పవసరం లేదు. ఏవో పెద్ద క్వశ్చనరీస్ ఇచ్చారండి, అవన్నిటికీ నేను యాక్సెప్టెడ్ అని పెట్టమన్నారు. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ అని పెట్టాను అన్నిటికి. సూపర్. ఓకే, మొత్తానికైతే వాళ్ళ కుయుక్తులకి మీరైతే లొంగలేరు. అసలు అది మీకైనా నవ్వు రావట్లేదా? కామెడీ అనిపించింది. రాజద్రోహం చేస్తుంటే ఇంకా కామెడీ అనిపిస్తుంది. సరే, ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఇక్కడ బ్రిడ్జి సమస్య మీద కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఏంటి అసలు అదే ఏంటి దానికి? అంటే కాశీబుగ్గ వెళ్ళే దారి, కాశీబుగ్గ నుంచి అటు వెళ్ళే దారిలో బ్రిడ్జ్ ఉందండి, అది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది. అది కానీ ఒక్కసారి వేస్తే గంట ట్రాఫిక్ ఆగిపోతుంది. అలాంటి టైంలోని హాస్పిటల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఒక అంబులెన్స్ కానీ ఇబ్బంది అవుతుంది. అది ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ చేయాల్సిన ఇది. మా హయాంలోని 30% అయ్యి అక్కడ కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు, అక్కడ ఇల్లులు అయితే ఏవైతే పగలు కొట్టేశారో వాళ్ళందరికీ మనం కాంపన్సేషన్ ఇవ్వాలి. కాంపన్సేషన్ కూడా వచ్చింది. కానీ మీకు తెలుస్తారు కదా, 190 మంది ఒప్పుకున్న 10 మంది ఒప్పుకోరు. ఆ స్టేజ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ వెకేట్ చేశారు. కొంతమంది మాకు ఇది సరిపోలేదు అన్న స్టేజ్లో మాకు అత్యంత పెద్ద తప్పు ఏంటంటే అక్టోబర్లో తిత్లీ రావడం. ఆ తిత్లీ తాలూకు దీంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చేసాయి. అదర్వైజ్ అది కంప్లీట్ అయి ఉండేది. అప్పుడు మాకు R&B మినిస్టరు అయ్యన్న పాత్ర గారు, ఆయనకి వెళ్ళి అడిగినా చెప్తారు. ఐ మెట్ హిమ్, నాన్నగారు నేను ఆయన కలిసాము, దానికి ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ వచ్చాయి. ఈ లోపల తిత్లీ రావడంతో కంప్లీట్గా అక్టోబర్ నుంచి మళ్ళీ ఎలక్షన్స్ వరకు అది ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మంత్రి అని చెప్పుకుంటున్న చీదర అప్పలరాజు గారు, నేను KT రోడ్డు అది బిల్డింగు, నెక్స్ట్ అది మీరు అంటున్నారే అక్కడ అటువంటి నెఫ్రాలజిస్టు లేని ఒక 5 అంతస్తుల బిల్డింగు, నెక్స్ట్ ఆఫ్ షోరు, అది ఈ 4 పూర్తి చేసి మీ దగ్గరికి ఎన్నికలకు వస్తాను అని అన్నాడు. మరి ఆయన వల్ల కాలేదు. అది ఆయనే చెప్పారు. 200 పడకల హాస్పిటల్ అని చెప్పారు. 4 సంవత్సరాలు మంత్రిగా చేశారు. దాదాపు 6 కొండలు మింగేశారు. ఇక్కడ కొండలు మింగేశారు అన్నారు కదా, నెమలి కొండ కావచ్చు, సూది కొండ కావచ్చు. వాటి మీద మీ పోరాటం ఎంతవరకు సఫలీకృతం అయింది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ మా దృష్టికి వచ్చింది మందస లోపల, అంటే ఇవంటి కనీసం రోజు తిరిగి నల్లబొడ్లూరు కొండ అని. ఆ కొండని ఎందుకో తవ్వేస్తున్నారమ్మా అని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఒక ముందు MR వరకు కంప్లైంట్ చేసాం. మా పరిధి కాదు, మైనింగ్ ఆఫీసర్కి చెప్పండి అన్నారు. మైనింగ్ ఆఫీసర్ వాళ్ళకి అసలు కంప్లైంట్ చేస్తే నో ఆన్సర్. ఈ లోపల ఆ కొండ ఏదో మామూలుగా చిన్న చితక దాన్ని పనికి తీస్తున్నారేమో అనుకుంటే ఏకంగా జేసీలు బట్టి అప్పటికి సగం కొండ తవ్వేశారు. RTI యాక్ట్ పెట్టినా కూడా శ్రీకాకుళంలో RTI యాక్ట్ కింద మాకు సమాచారం లేదనే ఆన్సర్లు వస్తున్నాయండి ఇప్పుడు. అప్పుడు వికాస్ మర్మట్ గారని డైరెక్ట్ IAS ఫ్రమ్ రాజస్థాను టెక్కల్లోని మనకి సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా వచ్చారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్. ఎందుకంటే ఎవ్రీ మండే ఆయనకు పాపం పలాసానే పని. పలాసాలో ప్రతి ఒక్క అక్రమ కబ్జాల మీద ఇక్కడున్న MRO రేపు అప్పలరాజు గారితో పాటు ఆయన ఇక్కడ నుంచి ఊస్టింగ్ అవుతుంది. 4.5 సంవత్సరాలుగా ఇక్కడ నుంచి కదలకుండా పలాసాలు అయ్యే ప్రతి కబ్జాకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. మీరు గమనించండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, RS మీ పేపర్లు తీసి పలానా దగ్గర కబ్జా అవుతుందని ఒక న్యూస్ వస్తే కింద ఆయన ఒక న్యూస్, అదేదో సినిమాలో డైలాగ్ లాగా, మా దృష్టికి రాలేదు, మా దృష్టికి వస్తే మేము కేర్. ఇదే ఆన్సర్, ఇంకొక చేంజ్ ఉండదు. ఆయనకి కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన దగ్గరికి వచ్చి ప్రతి సోమవారం ఆ వికాస్ మర్మట్ గారు ఇక్కడున్న అనధికార కట్టడాల మీద గొడవ పడేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి నల్లబొడ్లూరు కొండని తవ్వుతున్నారు, దీని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటే వితిన్ 20 డేస్లో RTI యాక్ట్ కింద అప్లై చేస్తే నాకు ఆన్సర్ పంపించారు. పాపం ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేశారులేండి, ఇక్కడ నుంచి పంపించారు, సిన్సియర్గా ఉన్నారని. అందులో నల్లబొడ్లూరు కొండ తవ్వడానికి ఎవరికి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదని మైనింగ్ దగ్గర నుంచి మాకు లెటర్ వచ్చింది.
మీరు 1 minute ఉంటే మన వాళ్ళు తీసిస్తారు ఆ కాపీ. ఓకే. ఆ లెటర్ పట్టుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ముందు వరకు మాకు సంబంధం లేదన్న ఎంఆర్ఓ గారు, మీకు ఇక్కడ పరిస్థితులు తెలుసు కదా, మేమేం చేయలేము, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? సరే, మా మండల ముఖ్య నాయకులతో మేము అక్కడికి వెళ్ళినప్పుడు గూండాల్ని, కొంతమంది ఆడవాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు చెప్పిన సమాధానం ఎంత హాస్యాస్పదం అంటే, మా ఊరి పక్కనున్న కొండని మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం, చేసుకుంటాం, మీరెవరు? బాగుంది కదండి. అంటే ఇప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళు రుచికొండల్ని వాళ్ళు అమ్మేసుకోవచ్చు, ఇక్కడున్న చుట్టు కొండల్ని మీ ఇంటి పక్కన ఏదైనా కొండ ప్రభుత్వ ఆస్తి ఉంటే మీరు అమ్మేసుకోవచ్చు, ప్రభుత్వం ఆస్తి కదా అని మా మీద దాడి చేపించి, నా కారు తప్పించుకుంది, మా అధ్యక్షుడి కారుని పగలగొట్టించి అంత దాడి చేపించాక ఈ ఇష్యూ సీఎంఓకి వెళ్ళింది. అందరూ ఇలాంటి దరిద్రమైన ఆఫీసర్లే ఉంటారు కదా, ఎవరో కొంతమంది ఒక కొండను కొట్టాడు ఏంట్రా బాబు అని వెళ్తే అప్పటికప్పుడు వెర్షన్ మార్చి అక్కడ కొండని పగలగొట్టి పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని ఒక వెర్షన్ మార్చారు. ఓకే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఆ ఇళ్ల స్థలాన్ని శిరీష ఆపుతుంది, అక్కడ మీకు పెద్ద క్రికెట్ గ్రౌండ్ కట్టిస్తుంటే, ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కదండి పలాసకున్న ఏకైక సమస్య అని అబద్ధం చెప్తే ఓకే అగ్రి, పిల్లలు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. కొండని పగలగొట్టి తినేసిన ఆ లక్షల కోట్ల కంకర, ఆ గ్రావెలు ఎవడు కొన్నాడు, ఎవడు అమ్ముకుంటున్నాడు, ఎవరి జోబులోకి వెళ్తుందంటే సమాధానం లేదు. కరెక్ట్. అక్కడికి వెళ్తే మీరు చెప్తారు, అది ప్రత్యక్ష సాక్ష్యం. ఆ తర్వాత ఆఫీసర్ని మార్చేశారు. ఎన్నిసార్లు ఇప్పుడు మన కొత్త కలెక్టర్ కథ ఎలా ఉంటారో కొత్త కలెక్టర్ నాకు తెలియదు, కానీ ఫస్ట్లో ఉన్న నివాస గారు లేదు, ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ గారు అయితే పాప ఆయనకి వాయిసే ఉండదు. అదే కలెక్టర్ని మీటింగ్లో పెట్టుకొని వీఆర్ఓని తన్ని తగలేయండి అని ఒక మంత్రి అంటే నవ్వుతూ కూర్చున్న కలెక్టర్ ఆయన. ఆ ఇన్సిడెంట్ మీ దృష్టికి వచ్చి ఉంటుంది. వీఆర్ఓలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పాపం 2 రోజులు స్ట్రైకులు చేసి మూసుకొని కూర్చున్నారు, ఎందుకంటే ప్రభుత్వము స్పందించదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీని ఎవరినైతే ఇబ్బంది పెట్టారని ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ చేత క్షమాపణ అడిగించిన ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వీఆర్ఓని తన్ని తగలేయండి అంటే కనీసం రాష్ట్రం మొత్తం వాళ్ళు స్ట్రైకులు చేస్తే కనీసం ఒక మంత్రి చేత క్షమాపణ చెప్పించలేని చేత కానీ అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ది. అలాగ కొండల మీద ఈరోజు మేము చెప్పడం కాదు, కానీ అవి ఎక్కడికి పోవండి. జియో మ్యాపింగ్లో కొండలు ఉన్నాయి, రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ వస్తుంది, అది తిన్నవాడెవడు, దాన్ని అమ్ముకున్న వాడెవడిని, ఆస్తులు అమ్మైన ప్రభుత్వానికి ప్రజలకి కక్కిస్తాం మేము. సరే, ముఖ్యంగా చూసుకుంటే యుద్ధానికి సిద్ధం అని హోర్డింగ్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఆయన పెట్టింది యుద్ధానికి సిద్ధం అని మేము అనుకోలేదండి. దిగి వెళ్ళిపోవడానికి సిద్ధమో, లేకపోతే అవినాష్ రెడ్డి గారి చేతిలో జరిగిన వాళ్ళ బాబాయ్ గారి హత్యలో నిజాలు చెప్పడానికి సిద్ధమో, కోడి కత్తి శ్రీను చిన్న కోడి కత్తితోని గీకితే 5 సంవత్సరాలుగా ఎందుకు బయటకు రావట్లేదు, ఏకంగా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశానని ఒప్పుకున్న వాడిని 2 నెలల్లో నువ్వు బెయిలిప్పించి మీ మీటింగ్లో నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు. ఇలాంటి నిజాలు ప్రజలకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? నిజం చెప్పండి. ఇదే రాజ్యాంగం, ఒకటే రాజ్యాంగం, ఒకటే శిక్ష, ఒకటే నేరం. కోడి కత్తి శ్రీను చేసిన పాపం ఏంటి, ఈయన చేసిన తప్పు కాకపోవడం ఏంటి? మర్డర్ చేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాడిని మీరు తెప్పించి వాళ్ళకి బెయిల్ ఇప్పించి మీ మీటింగ్లో పెట్టుకున్నారు, సిగ్గుసరం లేదా? కోడి కత్తి శ్రీను పోనీ నిజంగా నీకేమైనా చెయ్యి కోసాడా, కాలు కోసాడా, అది కూడా నీ డ్రామా అని తెలుసు. బయటకు వస్తాయని తెలిసి వాళ్ళు లోపల ఉంచుతున్నారు. ఏం న్యాయాలండి మనవి? పోనీ మీకు నాకు ఆయన బంధువు కాకపోవచ్చు, కానీ మనకు ఒక కాన్షియస్ ఉంది కదా, నువ్వు చేసిన నేరం ఏంటి, ఆయన చేసిన నేరం కాకపోవడం ఏంటి? ఎందుకు ఇంత ఇది? ఎవరు పట్టించుకుంటున్నారు? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి కోడి కత్తి శ్రీనులు ఎంతమంది 5 సంవత్సరాల్లో బలవుతున్నారు? ఈరోజు ఆయన నీ బంధువు కాకపోవచ్చు, రేపుదే నీ ఇంట్లో సొంత చెల్లికో తల్లికో తమ్ముడికో అయితే అప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వవా? అప్పుడు నీ గురించి పోరాడే వాళ్ళు ఎవరుంటారు? నిజమే. కానీ నిజంగానే మీరు అన్నట్టుగా అంత అన్యాయం చేసిన వాడిని డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళకి రాజమార్గాలు వేసి పూలతో సత్కరించి మరి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ మరి దళిత మేధావులు? నిజంగా నవ్వొస్తుందండి. అన్నా క్యాంటీన్లు అడగకుండా పెట్టిన చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి ఇస్కాన్ వాళ్ళతో టైఅప్ అయ్యి శుచిగా శుభ్రంగా పెడితే సాంబారు పలచగా ఉంది, పెరుగు పుల్లగా ఉందని నానా మాట్లాడిన మేధావులు అన్నా క్యాంటీన్లో ఎత్తి ఆ ఆటో రిక్షాలకి కూలి పని చేసుకున్న పేదకి ఈరోజు అన్నం దూరం చేసిన వరకు నోరు రాదు. సుధాకర్ గారిని చంపేస్తే నోరు రాదు, అక్కడెక్కడో దళిత మహిళల్ని ఇంత ఇబ్బంది పెట్టినా నోరు రాదు. ఈ అందరూ రేపుదే ఎలక్షన్ అవ్వగానే వస్తారు.
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద హోరెత్తడానికి. నిరుద్యోగ వృత్తి తీసేస్తే ఒక్క యువకుడికైనా ధైర్యం లేదా అండి? జాబ్ క్యాలెండర్లు లేవు ఈరోజు, డిఎస్సి లేదు, టీచర్లకు సిపిఎస్ రద్దు మీద లేచిపోయింది, ఉద్యోగస్తులకి కనీసం 10వ తారీఖు లోపల జీతాలు వస్తాయని లేదు. ఏంటండి భయం? అర్థం కాదు. నేను ఇదే రాష్ట్రంలో ఉన్నాను, నేను ఎందుకు భయం లేకుండా మాట్లాడుతున్నా? నేనేం అధికారంలో లేనే. ఎందుకంటే నా ఒక్క ధైర్యం, నా తండ్రి తాత నిజాయితీ. ఎవ్వరి కడుపు కొట్టలేదు, ఎక్కడ వాళ్ళ మీద కనీసం లిటిగేషన్స్ లేవు, ఎవరికి అన్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు ఆడపిల్లనే ఎటువంటి నాకు కనీసం సపోర్ట్ లేకుండా ఈరోజు తిరుగుతున్నాను. గతంలో కూడా ఈరోజు వైఎస్ఆర్పీ నుంచి రోజు ఎందుకు ఇక్కడ పార్టీలు మారుతున్నాయి, ఈరోజు కూడా ఉంటుంది. ఎందుకు జనాలు వస్తున్నారు? జనాలు వస్తేనేమో వాళ్ళకి ఫోన్లు చేసి మీ పెన్షన్లు తీసేస్తాం, మీ రేషన్ కార్డు తీసేస్తాం. వాళ్ళు విసిగిపోయారు. ఏం చేస్తావు, 2 నెలలు తీస్తావు, తర్వాత ఈ సంగతి మేము చూస్తాం అనే స్టేజ్కి ఈరోజు జనాలు వచ్చారు. భయపెట్టి ఎన్ని రోజులండి? మీకు అయ్యా బాబు అని బ్రతిమాలితే అయ్యో 4 సంవత్సరాల నుంచి బ్రతిమాలుతుందని ఓటేస్తారో కానీ చంపుతాను నరుగుతాను నాకు ఓటేయకపోతే ఎప్పటి వరకు మీరు భయపడతారు? నీ చేతిలో పవర్ ఉన్నంత వరకు. ఈరోజు నా చేతిలో పవర్ లేకపోయినా ధైర్యంగా తిరుగుతున్నా. రేపు ఈ సంవత్సరం ఎలక్షన్లో ఇక్కడ అప్పలరాజు ఓడిపోతున్నాడు, రాష్ట్రంలో వైసీపీ కూడా ఓడిపోతుంది. వీళ్ళందరూ రాష్ట్రంలో ఉంటారా? చేసిన తప్పు చేయని తప్పుకి 53 రోజులు ఏదో ఎన్నో కోట్లు అన్నారు, ఎన్నో 100 కోట్లు అన్నారు, చివరిగా 27 కోట్లు, అది కూడా మా మెంబర్షిప్ ఫండ్ ఆ ఖాతాల లెక్కలోకి వచ్చిన పెద్ద ఆయన్ని 53 రోజులు పెట్టినప్పుడు 2000 కోట్ల పశువుల స్కామ్ అయ్యింది. వీడిని ఎన్ని రోజులు పెట్టాలి మేము రేపు? ఇవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మేడం? పశువుల స్కామ్ మేము చెప్పిందే కాదు, మాకు చెప్పింది కూడా స్వయాన నాదెళ్ల మోహన్ గారు పేపర్లోనే ఇచ్చారండి. ఆధారాలు ఎందుకుండో? ఖచ్చితంగా వస్తాయి. దొరకవా? ఏమీ లేని ఆధారాలు లేని వాటినే లోపల పెట్టారే, ఆధారాలతోనే లోపల పెడతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు చెయ్యలేదు, ఇక ముందు కూడా చేయదు. మీ ద్వారా ఒకటే చెప్తున్నామండి, ఏ వైఎస్ఆర్పీ కార్యకర్తని కూడా ఇబ్బంది పెట్టము. పార్టీలకి కార్యకర్తలే బలము. అది టీడీపీ కార్యకర్త అవ్వచ్చు, వైఎస్ఆర్పీ కార్యకర్త అవ్వచ్చు. ఆ తాలూకా సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీలతో ఉన్నారు. కానీ అటు ఇటు గోడ మీద గెంతులేస్తూ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి వస్తూ మండల నాయకులు, మున్సిపాలిటీ నాయకులు అని, ముఖ్యంగా పలాసలోని స్థలాలు కబ్జాలు దొబ్బుకొని తింటున్నారే, వీళ్ళందరినీ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, రాష్ట్రంలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ. ఉద్దానం బాధితుల్ని, లేదంటే అదేవిధంగా మొన్న మీ 200 మంది ఇళ్ళు కొలగొట్టిన అట్లాంటి వారి బాధితులందరూ కూడా మొన్న ఈ మధ్య ఆయన ఎవరు లోకేష్ గారు పరామర్శించడానికి వచ్చినప్పుడు 3000 మంది పోలీసులతోటి ఆయన్ని అది నిజంగా అది ఎంత దారుణం అందరూ చూశారు, రాష్ట్రం మొత్తం కూడా చూసింది. మీరు దాడికి అంటున్నారండి. అసలు అప్పలరాజు గారు ఇంత వికృతమైన వ్యక్తి తెలిసింది లచ్చన్న గారి విగ్రహాన్ని పగలగొట్టిస్తానని ఒక ఇష్యూ చేశాడు. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది, TV9లో అని అన్నమాట స్పష్టంగా ఉంది. దాన్ని మాకన్నా ఎక్కువగా రియాక్ట్ అయింది రాష్ట్రంలో లచ్చన్న గారి గౌతు కుటుంబ అభిమానం. ఓకే, అవును. లచ్చన్న గారికి తెలుగుదేశానికి ఎవ్వరూ అంటగట్టరండి. ఆయన ఒక బీసీ నాయకుడు, ఆయన కుటుంబంలో మేము తెలుగుదేశం ఉన్నాం. కానీ గౌతు శిరీష తాత లచ్చన్న అన్న దీంతో ఈ అప్పలరాజు ఎంత నీచానికి దిగజారాడంటే, ఈ దరిద్రుడు అసలు గౌతు లచ్చన్న ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఆయనకి సర్దార్ అని బిరుదు లేదని RTI ద్వారా అప్లై చేయించే స్థాయికి దిగజారాడు వీడు. ఇంకా వీళ్ళు మంత్రిని ఎలా అంటాను? ఏవేవి చెయ్యకూడదో ఒక ప్రజా క్షేత్రంలో ఉండి, అంటే అవసరమే అందితే జుత్తు అందకపోతే కాలు కూడా, అంతకన్నా నీచంగా దిగజారే వ్యక్తి అలా చేసినప్పుడు దాన్ని మేము అడ్డుకున్నాం. లచ్చన్న గారి తాలూకా విగ్రహం దగ్గర ఒక అరగంట మేము ఒక కార్యక్రమం చేసి ఆయనకి ఆయనకి దండలు వేసి వెళ్ళిపోదామని జిల్లాలో ఉన్న నాయకులందరినీ ఒకరోజు రమ్మన్నాను. ఆయన నన్ను ఆ రోజు ఏం అనకపోయిండి, వదిలేస్తుంటే ఒక అరగంట ప్రోగ్రామ్ అయి ఉండేది. నెక్స్ట్ డే పేపర్లో ఒక మర్చిపోయేవారు. చేతిలో చెప్పాను కదా, కోతికి కొబ్బరి చెప్పిచ్చిన, కనకపు సింహాసనాలను సునకాలను కూర్చోబెట్టిన అప్పలరాజు ఒకే ఒక ఉదాహరణ. చేతిలో మంత్రి పదవి ఉందని ఎచ్చెర్ల నుంచి తెలుగుదేశం నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఒక చౌదరి బాబ్జీ గారు, ఒక ప్రతిభా భారతి గారు, ఒక కూన రవి గారు, అచ్చెన్నాయుడు గారు, రాము, అశోకు, నేను, బగ్గురవనమూర్తి గారు, పాతపట్నం అందరినీ హౌస్ అరెస్ట్. ఎందుకు? వాళ్ళు ఇక్కడ విగ్రహం దగ్గరికి వచ్చేస్తారని. ఏమైంది? 10 కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీని నాకు 10 పైసలు ఖర్చు లేకుండా తీసుకొచ్చాడు శిరీష్ గారు. ఓ రకంగా మంచి చేశారు. అందుకన్నాను కదా, పనికి మాలిన బుర్రలేని అని. వాళ్ళందరినీ దించేసి లచ్చన్న డౌన్ అని ఇక్కడ గొడవలు పెట్టించారు. ఏమైంది? నువ్వు పలాసలో చేయగలవు, రాష్ట్ర చరిత్రలో ఆయన తాలూకా పేరు ఎలా తీయగలవయ్యా? స్వయాన నీ ముఖ్యమంత్రి తాలూకా తండ్రి ఆయనకి 100 సంవత్సరాల వేడుకలు చేశాడు.
అవును. ఎక్కడ మార్చేస్తావు అంటే ఈ ప్రాంతంలో నీ చుట్టూ ఉన్న పనికిమాలిన వాళ్ళని నలుగురు పెట్టుకొని లచ్చన్న గారి గురించి మాట్లాడేస్తే నువ్వు హీరో అయిపోతావా? ఈరోజు ప్రతి సంవత్సరం ఈ రోజుకి ఇక్కడ నిన్న మొన్న కూడా రేపల్లిలో అనగాని గారు ఆయన విగ్రహం ఓపెన్ చేశారు. దట్ ఈస్ గౌతు లచ్చన్న గారు. ఆకాశం మీద ఉమ్ము ఇవ్వాలనుకున్నావు, నీ మొహం మీద పడింది కూడా, అయినా నీకు సిగ్గులేదు, పడుతూనే ఉంటుంది. అలాంటి దీంట్లో కూడా అంటే ఆయన మెంటాలిటీ చెప్తున్నానండి. ఏ రోజు అంటే పరస్పరం ఉంటుంది. ఇప్పుడు జుత్తు జగన్ నాయకులు గారు ఉంటాయి, లేకపోతే మిగతా, కానీ ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో కూడా వాళ్ళ సొంత పెద్దలు అంతెందుకండి. ధర్మాన ప్రసాద్ గారు కృష్ణదాస్ గారు తాతయ్య గారి స్టాంప్ ఓపెనింగ్కి వచ్చారు. ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్నాం. గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళం ప్రైడ్. లచ్చన్న గారు ఒక బొడ్డేపల్లి రాజగోపాల్ గారు, చౌదరి నారాయణమూర్తి గారు, వాళ్ళు ఏ పార్టీలు ఏ కులమని చూడరు, ఏ జిల్లా వాళ్ళ జనానికి ఏం చేయాలని చూడడమే ఒక రాజకీయ నాయకుల లక్ష్యం. వాళ్ళ స్టాంప్ అయినప్పుడు హోల్ శ్రీకాకుళం షుడ్ ఫీల్ ప్రైడ్. మా జిల్లాకు చెందిన ఈరోజు ఎర్రన్నాయుడు గారిని మనం ఎలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక రామ్మోహన్ నాయుడు ఏకైక వాయిస్ ఇన్ ద పార్లమెంట్ అని మన శ్రీకాకుళం ఏ జిల్లాకు లేని గర్వం మనకుంది. అలా ఫీల్ అవ్వడం మానేసి లచ్చన్న గారు దీనికి ఎవరు వచ్చారు? అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి, నీ పార్టీ ఆయనే వచ్చాడు కదా. అక్కడ లచ్చన్న గారిని పొగిడారు. లచ్చన్న గారి మీద, లచ్చన్న గారి కుటుంబం మీద అవాకులు చవాకులతో వాడుతున్న వారిని ఆయన అందరి ముందు తిట్టాడు. అంతే, నిన్నే తిట్టినట్టు కదా. నువ్వు ఇక్కడ మంత్రి, ఆయన ఓన్లీ పలాస మంత్రి. దేనికి మంత్రి అంటే పోలీసుల్ని రెవెన్యూని పెట్టుకొని ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ, టీడీపీ వాళ్ళ జాగాల్ని కబ్జాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ రైతుల జాగాల మీద ఈరోజు సచివాలయాలకి కడుతున్నారండి. చేతిలో పవర్ ఉందని ఎంతసేపు పట్టదండి రేపు అది పగలు కొట్టడానికి? మాకు మీ ఇల్లు మేము పగలు కొట్టలేమా? అప్పలరాజు సాధించిన మరొక డెవలప్మెంటు, అక్కడ 5 అంతస్తుల బిల్డింగే కాదండి, ఆయన మంత్రి అయ్యాక ఆయన ఇంటి ముందు 3 అంతస్తుల ప్రగతి భవన్ కూడా 5 అంతస్తుల కాంట్రాక్టరే కట్టిపెట్టాడు. అది అవ్వకముందే అది అయిపోయింది. అది ఆయన డెవలప్మెంట్. మీరు ఎంతసేపు కోలు కొట్టాలంటే ప్రగతి భవన్ మన అది జేసీబీలు బుల్డోజర్లు మాకు ఉన్నాయి. చెప్పాను కదా, ఏ వైసీపీ కార్యకర్త జోలికి వెళ్ళము. నేను కానీ రాష్ట్రంలో కానీ నాయకులు అని కళ్ళు నెత్తికెక్కి ఇళ్ల మీదకి వచ్చి ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి టిట్ ఫర్ టాట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నారే అంటున్నారు తప్ప ప్రజలకి అవినీతి చేశాడని ఎవరు అంటలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇందులో నిజం ఎంత ఉందనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అదేనండి, మీ అందరికి తెలిసిందే, ఎవరో పెట్టారు బోర్డు గురించి చేసి సవరాలు ఇస్తే మర్చిపోయే జనాలకి ఏమంటాం చెప్పండి. చెత్త పన్ను ఇంతకు ముందు లేదే. 250 రూపాయలు ఉన్న కరెంటు బిల్లు ఇప్పుడు 700 వస్తుంది. అది ఎక్కడికి పోతుంది? అంటే మన దగ్గర నుంచి 100 రూపాయలు లాక్కొని మనకి అడుక్కుంటే 10 రూపాయలు పడేస్తే సంతోషపడే వాళ్ళందరూ గతంలో ఎక్కువ ఉన్నందుకు చేసిన ఫలితం. ఈరోజు మీరు అడగకపోయిన ఒక ప్రశ్న మీ ద్వారా ప్రతిసారి అడుగుతుంటాను. క్యాస్ట్ అంటున్నారు కదా, రాజకీయాల్లోకి వచ్చినంత వరకు క్యాస్ట్ అనేది తెలియదు. నాకు అబ్బాయి నచ్చాడు నాన్న, నేను పెళ్లి చేసుకుంటానంటే తను ఓసీ బీసీ అన్నప్పుడు ఓహో అలానా, అది అవ్వదా అవ్వకూడదా అయితే ఏంటని మా ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేసుకున్నాను. కానీ ఏ రోజు అలాంటి వాతావరణం నా ఇంట్లో కానీ నా చుట్టుపక్కల లేదు. కర్మ ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడు, ఒక కలెక్టర్ వచ్చాడంటే ఏ క్యాస్ట్? నేను మీ ద్వారా అందరికి ఒకటే క్వశ్చను, ఫ్రెండ్షిప్లు చేయడానికి అవసరం లేని క్యాస్టు, ఉద్యోగాలు చేయడానికి అవసరం లేని క్యాస్టు, వ్యాపారాలు కలిసి చేసుకోవడానికి భాగస్వామ్యానికి అవసరం లేని క్యాస్టు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా అవసరం లేని క్యాస్టు రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎందుకు వస్తుందండి? చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాట్లాడుతున్నారు. కుల రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేశారన్న తీసుకొచ్చింది. నేను నిజంగా ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, అది ప్రూవ్ చేస్తే నేను రాజకీయ జీవితం వదులుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు అసలు కమ్మ వాళ్ళని పక్కకు రానివ్వరు. ఆయనకి భయం. ఆయన ఎవరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారికి భయం ఆ మాట ఎక్కడ వస్తుందోనని. ఈరోజు ఎవరండి, మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరండి? విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, సుబ్బారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు టీటీడీ దేవస్థానం ఏ రోజు కమ్మవాడికన్నా ఇచ్చారా చైర్మన్గా? ఒక యాదవుడికి ఇచ్చారు, ఒక బలిజుడికి ఇచ్చారు, ఒక గౌడ వాళ్ళకి ఇచ్చారు. ఈయన ఇప్పుడు ఇద్దరికి పెట్టాడు. ఆయన ఒక రెడ్డి, ఈ రెడ్డి. ఏ పదవులు ఇచ్చినా వెనకాల రెడ్డి అనే తోక జగన్మోహన్ రెడ్డికి ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒక గ్లోబల్స్ ప్రచారం ఎంతకని చెప్తున్నాను కదా. అంటే మీరు నన్ను ఆ ప్రశ్నలు అడుగుతున్నానట్లా ప్రతి ఒక్కరు కూడా మంచి చెప్తే నమ్మరు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని విజయసాయి రెడ్డి వాగిన వాగుళ్ళు నమ్మిన వాళ్ళకి ఈరోజు లేదని తెలుసు. మరి దాని గురించి కనీసం లేదు మేము నమ్మామని ఎందుకు చెప్పట్లేదు? తప్పుడు వార్తలు, గాసిప్స్, స్పైసీ వార్తల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అది మంచి అని చెప్పినట్టు
చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి మీద తప్పుగా వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేసినప్పుడు అది మంచిగా వస్తే మళ్ళీ ఎవరు ట్రోల్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఏ కమ్మవాడికి ఏ పదవులు ఇచ్చారు చెప్పండి? ఎంతమంది డిఎస్పీలో కమ్మవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అసలు కమ్మవాడికి ఇవ్వకూడదా? వాడు నిజంగా ప్రమోషన్ ఆయన కేపబిలిటీ కమ్మవాళ్ళలో కూడా కూటిలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలాంటి ప్రచారం తీసుకొని నిజంగా ఒక కుల రాజకీయం, ఒక మత రాజకీయం, ఒక ప్రాంత రాజకీయం తీసుకొని కుక్కలు చింపరి విస్తరు చేసింది ఆంధ్రాని జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైనా అసలు హైదరాబాద్ విడిపోతేనే తెలంగాణ విడిపోయిందని ఈ రోజు బాధపడుతున్నాము. అలాంటిది ఈరోజు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రాన్ని వేడి చేశాడు. ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తే వాళ్ళు ఆపుతున్నారంటారు. ఇంతకీ చెప్పాడు కర్నూలులో కనీసం హైకోర్టుకి ప్రపోజల్సే పంచలేదని కేంద్రం చెప్తుంది. మరి అక్కడ మాకు హైకోర్టు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నాడు. ఆ రోజు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు కింద మీద మూసుకొని బయట ఎక్కడ కూర్చున్నారు? అసలు ఎవరికి ఉందండి వాళ్ళ రాష్ట్రం మీద? నిజంగా నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఫ్యాసినేషన్. ఆయన నాకు రమ్మని చెప్పినప్పుడు మీరు అన్నట్టు ఏదో నాకు ఆ పెద్ద ఆయన పిలిచారని వచ్చా, కానీ తిత్లీలో ఆయన ఇక్కడ పడిన కష్టం చూస్తే ఏమండి, ఒక తుఫాన్ వస్తే ఏరియల్ సర్వే చేసేసి పొట్లాలు వదిలేసే సీఎంని చూసాం. కానీ ఈరోజు ఇక్కడ అస్సాం, ఒరిస్సాలోని ప్రతి సంవత్సరం 2 తుఫాన్లు వస్తాయి. ఆయన ప్రతి ఇంటికి 5,000 10,000 బేసిక్గా ఇచ్చేస్తారు. దే ఆర్ వెరీ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఆయన వచ్చి నేను ఆయనతో తిరిగారు, చూశారు. ఎక్కడ కమ్యూనికేషన్ లేదు, ఫోన్లు పనిచేయట్లేదు, సెల్ టవర్ లేవు. అమ్మ నేను ఇక్కడ ఉండడానికి ఏదైనా బిల్డింగ్ ఉందా అన్నారు. మున్సిపల్ ఆఫీస్ కొంచెం బెటర్ సార్ అంటే కనీసం ఒక వెంటనే డెసిషన్ తీసుకున్నారు. మరుసటి రోజు వాళ్ళ ఇంట్లోని వాళ్ళ కోడలకు సీమంతం ఏదో నాకు సరిగ్గా తెలియదు, డెసిషన్ తీసుకొని మున్సిపల్ ఆఫీసులోని 2 బస్సులు, ఒక దాంట్లో ఆయన నివాసం, ఒక దాంట్లో ఆయన ఫుడ్. 12 రోజులు ఒక సీఎం ఉన్నారండి. ఒక మినీ సచివాలయం, 15 మంది మంత్రి నారాయణ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన ఒక పని రాక్షసుడు. ఆయన మంత్రి నారాయణ గారు ఒక స్కూటీ వేసుకొని వెనక కూర్చొని వార్డులన్నీ తిరిగి శానిటేషన్ ఎంత క్లీన్గా ఉంచారంటే ఈ రోజు జనాలు మర్చిపోవట్లేదు. ఎక్కడ ఒక మురికి కాదు కదా, పేపర్ కనిపించలే పలాస మున్సిపాలిటీలో. ఒక కొల్లు రవీంద్ర గారు, ఒక 4 మంత్రులు అక్కడ, అయ్యన్న పాత్ర గారు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దసరా చేసుకున్నారు సార్తోని. అలాంటి ఒక ఫెసిలిటీని పలాసకు తీసుకొని వస్తే కనీసం పక్కన విజయనగరంలోని పాదాల మీద యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరి చెట్టుకి 1500 ఇచ్చారు. కుక్క, గోడు, ఏంటిది ఆవు అన్నిటికీ లెక్క కట్టిస్తే నేను నన్ను ఎంత అంటే ఆ రోజు ఒక ఆఫీసర్ అన్న మాట, కరప్టెడ్ ఆఫీసర్ని చూసాము, కరప్టెడ్ కానీ మీ దగ్గర ఫస్ట్ టైం కరప్టెడ్ పబ్లిక్ని చూస్తున్నామమ్మా. ఇంట్లోని కుక్క లేకపోయినా కుక్క చనిపోయింది, మేక చనిపోయింది, ఆవు చనిపోయింది, 10 చెట్లుంటే 20 చెట్లున్నాయి అంటే రాయక తప్పదు, రాయించుకొని ఇస్తే 100% ఇచ్చారండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆయన ఇచ్చాపురం వచ్చినప్పుడు నేను, అశోకు, రాము వెళ్ళాం. సార్ ఇంకా కొంతమందికి రాలేదంటే పక్కనైన రాజమౌళి గారు ఎవరో ఉన్నారు, ఆయన ఫోన్ చేసి రాత్రికి రాత్రి 40 కోట్లు రిలీజ్ చేసిన పెద్ద ఆయనండి. ఆయన ఇచ్చిన 90 రూపాయలు తీసుకొని 10 రూపాయలు మాకు ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఓటేయం, రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి డబుల్ ఇస్తానన్నాడు, సో ఇక్కడ పని అయిపోయింది, ఆయనకి ఇస్తాను ఓటేసారు. ఏం చేశాడు? సున్నం వేసి పెట్టాడు. అంటే ఎవరిని అనాలి? ఐ షుడ్ నాట్ సే అబౌట్ ద పబ్లిక్. బాధ అనిపించింది. మీలాగే ఒక సోదరులు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, మీ రియాక్షన్ ఏంటంటే ఓడింది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు. నేను నిజంగా భయపడ్డా. ఒకవేళ అదే 40 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన గురించి నాకు అప్పటికి అంతగా తెలియదు, ఏదో జైల్లోకి వెళ్ళి వచ్చాడని తప్పితే ఇంత నీచ నికృష్టమైన ఆలోచన చేసే వ్యక్తిని ఇప్పుడు కదా జనానికి అర్థమవుతుంది. బాబాయిని చంపించిన వ్యక్తిని ఇప్పుడు అందరికీ తెలుసు కదా. ఈయన 45 ఇయర్స్. ఒకవేళ ఈయన మంచి పనులు చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మర్చిపోతారు అనుకున్నానండి. అంతే కదా, ఎవరికైనా ఒక 45 సంవత్సరాల యువకుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఒక 4 మంచి పనులు చేస్తే 75 సంవత్సరాల వృద్ధుల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాను. కానీ మొదటి రోజు నుండి చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని ఎంత తప్పు చేశామో ప్రజలకు అర్థమయ్యే చేశాడు. సేమ్ కాన్సెప్ట్ ఇంప్లైస్ హియర్. వారసత్వం అంటారా, గౌతు కుటుంబం తరతరాలు అంటారా, జనాలు సరే ఒక్కసారి ఒకరికి వేసి చూద్దామని వేశారు. అలాగే ఆయన నా కుటుంబం జోలికి రాకుండా, తప్పుడు మాట్లాడకుండా, గౌరవం ఇస్తూ ఆయన 4 మంచి పనులు చేస్తుంటే పలాస ప్రజలు కూడా మమ్మల్ని మర్చిపోయేవారే. చేతులారా అదేదో అంటారు చూడండి, ఎవడికో ఏదో ఇస్తే అంటే అర్థం కాక వై నాట్ 175 అనేది వాళ్ళు ఇప్పుడు మర్చిపోవాలిగా మీ లెక్క ప్రకారం. ప్రజలకి నేను కూడా ఒకటే అంటారు, నాకు నా పిల్లలు ముఖ్యం, నా పిల్లల తరం ముఖ్యం, నా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రంలో నేను ఉండడం ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి కన్నా నా రాష్ట్రం బాగుండాలని చెప్పి పిచ్చిగా ఆలోచించే
ఇంకొక రాజకీయ నాయకుని చూపించండి, నేను ఆయనకి ఓటేస్తా. ఉన్నారా? వస్తారా? ఇంట్లోని శుభకార్యాలు జరిగిన ఇటువంటి ఎవరైనా చనిపోయినా కూడా ఆయన జస్ట్ వెళ్ళేసి వచ్చేసి ప్రజలు 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 అంటారు తప్పితే మాకు బ్రేక్ కావాలి. ఏమండి, ఎలక్షన్స్ వరకు చక్కగా అన్ని పనులు చేసుకుని ఎలక్షన్కి ముందు 6 నెలల ముందు వచ్చే పార్టీలు ఎన్ని ఉన్నాయండి? కరోనా టైంలో కూడా మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లు ఏంటో మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అటెళ్ళండి ఇటెళ్ళండి. ఎవరికండి ఇది ఉంటుంది? వీఆర్ వర్కింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు, వీ విల్ వర్క్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ప్రజల కోసం చేస్తారు, అధికారంలో లేకపోతే ప్రజల గురించి చేస్తారు. అదొక్కటి చాలు. ఈరోజు 74 సంవత్సరాల వయసులో ఆయన చేస్తుంది మేము మహా అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటామండి రాజకీయంలో. ఆ మాత్రం చేయలేమా? ఎస్, డెఫినెట్లీ. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇందాక బాధపడ్డారు, మహిళని నన్ను చూడకుండా నా కులాన్ని, నా పెళ్ళిని కూడా వాళ్ళు కొంచెం ఇది చేశారు అని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 3 పెళ్ళిళ్ళ విషయంలో ఘోరంగా మాట్లాడుతున్నారు అని మనం చూసినాం. కానీ మేడం, ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ అన్ని ఏరియాల్లో కలిసి వెళ్తున్నాయి. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ దుర్గారావు గారు మీ జనసేన ఇక్కడ ఉన్నటువంటి ఎలా ఉంది, సహాయ సహకారం ఎలా ఉన్నాయి? అంటే మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు కావచ్చు, కలిసి పోటీ చేసే తత్వంలో ఎంతవరకు మీరు ముందుకెళ్తా ఉన్నారు? మీరు ఫ్రాంక్గా అడిగితే నేను ఫ్రాంక్గా చెప్పాను. పలాసలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు పార్టీ కలిసినట్టు నుండి మాకు తోడుగా నడిచారు. ఏ రోజైతే జైలు ముందు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా కలుస్తామని చెప్పారో ఆ రోజు నుంచే వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత ఒక 40 రోజుల తర్వాత వదిలిపెట్టారు. మేము ఇక్కడ 53 రోజులు మెయిన్ రోడ్ మీద రిలే, అది కూడా మీకు చెప్పాలి, ప్రతి నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు గారి గురించి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేశాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఎవరు మంచినీళ్ళు తాగుతూ భోజనాలు చేయకుండా కూర్చొని ఆయన వదిలిపెట్టాలి. ఏమండి, ఒక్క తుని సంఘటనలో చిన్న విషయానికో పెద్ద విషయానికో రైలు తగిలిపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. అది ఎవరు చంపింది కాదు, దైవ నిర్ణయం. ఎన్ని పెట్రోల్ బంకులు, ఎన్ని ఆస్తులు నాశనం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో 23 జిల్లాల్లోని షాపులు మించడం ఏమీ చేయలేం. అలాగ మొదటి రోజు మాకు 2 రోజులు పర్మిషన్ రాలేదు, ఇక్కడ చేశాము. ఒకళ్ళు పర్మిషన్ తీసుకొని మెయిన్ రోడ్ మీద పెడితే 74 సంవత్సరాలైన నా తండ్రిని చూడకుండా పోలీసుల చేత రోడ్డు మీద లాక్కి తీసుకొని వెళ్ళి, ఆయన ఎక్కడున్నారో మాకు చెప్పలా. మా ఫాదర్కి హార్ట్ ఆపరేషన్ అయింది, ఆయనకి బీపీ షుగర్ ఉంది. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూర్చున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం నాకన్నా ఆయనకి ఎక్కువ. 6 సార్లు ఆయనతో చేశారు. నేను కూడా కూర్చుంటానని వచ్చి కూర్చుంటే 12 గంటలకు పోలీసులు వచ్చి అక్కడ మీరు ఎందుకు ఉండకూడదంటే రీజన్ లేదు, ఆ పశువు చెప్పాడని చెప్పి మమ్మల్ని లాక్కి, మా నాన్నగారిని ఎక్కడ పెట్టారో తెలియలేదు. గట్టిగా అన్నాను, మా నాన్న కనిపించకపోతే గంటలో పోలీస్ స్టేషన్ తగలబెడతానని చెప్పాను. ఏదన్నా అయితే వాళ్ళు బాధ్యత వహిస్తారా? అసలు ఎందుకు లాక్కెళ్ళి తీసుకెళ్ళారు? జిల్లాలో ఎంతమంది చేస్తున్నారు, మాకే ఎందుకు అంటే భయం. ఎక్కడ శిరీష మళ్ళీ గెలుస్తుందో అని భయం, గెలిస్తే వాడి తాట తీస్తానని భయం. ఎందుకంటే మిగతా వాళ్ళ చేయలా. ఈరోజు రాష్ట్రంలోని జిల్లాలో చాలామంది వైసీపీ పెద్దలు ఓడిపోతారు. ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో కూర్చొని మర్యాదగా రాజకీయాలు చేస్తారు. ఏ ధర్మాన్ గారి దృష్టికి, ఏ జోలికి కానీ, ఏ సీతారాం గారి జోలికి కానీ, మిగతా ఏ ఎమ్మెల్యే జోలికి మా వాళ్ళు వెళ్ళరు. ఎందుకు? వాళ్ళు ఎక్కడ ఇలాంటి హెరాస్మెంట్ చేయాల. జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, నీ పలాసలో జరిగినంత చెత్త చెదారం ఎక్కడ జరగట్లేదు అని. అంటే అంత నీచంగా చేసి ఈరోజు అంటే ఎందుకు అంత భయం? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారని భయం. ఆయన మీద అంత తప్పుడు కేసులు పెట్టారే, ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా. జనాలు ఆ రోజు మారలేదా? జనాలకు అర్థం కావట్లేదా? ప్రజలు ఆలోచించాలి. మీకు ఏది కావాలి? ఒక విత్తనం మంచిది వేస్తే చెట్టు మంచిది ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే 6 తరాలు అటు 6 తరాలు ఇటు అంటారు. మీ ఇంట్లో ఒకటికి అద్దెకి దింపాలంటే వాడికి ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా? వాడు ఎక్కడైనా జాయిన్ అయ్యి అద్దెలు ఎగరగొట్టాడా? లేకపోతే వాడి మీద రౌడీ షీట్ అని ఆలోచిస్తారు. అలాంటిది 5 సంవత్సరాలు మీరు మేమే కాదు రాష్ట్రం మొత్తం ఒకటి చేతిలో పెట్టాలంటే ఎంత ఆలోచించాలి? జైల్లో ఉండి వచ్చే వాడికి ఇస్తారా? సో మొత్తానికైతే ఈసారి 2024 ఎలక్షన్స్లో జనసేన పొత్తుతోటి అఖండ విజయం సాధిస్తారు. అది చెప్పబోతున్నానండి. దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. కానీ ఆ రోజు మేము జన సైనికులకి చెప్పాము, ఈరోజు అదే చెప్తూ వెళ్తున్నాము. ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన సోకాల్డ్ 3 పేపర్లే సుమా, ఇంకే పేపర్లే రాదు. అప్పల్ రాజు తాలూకా పెంపుడు పత్రికలైన జనం, దిశ అండ్ చిక్కోల్లోని ప్రతిరోజు ఇక్కడ టికెట్టు జనసేనకే. శిరీష పక్క చూపులు. శిరీష జనసేనతో కలవట్లేదు. ఎందుకు అంటే, సరే మీరు అన్నట్టు 100% మేధావులే ఉండరు అందులో కూడా. ఎవరో ఒకళ్ళు ఆవేశపరులు, ఎవరో ఒకళ్ళు తప్పుగా ఆలోచించి ఉండే వాళ్ళకి రేపుదే ఇక్కడ కన్ఫర్మ్ అయ్యేది నా పేరే. ఇంకోటి అశోక్, ఏది బెందాళం అశోక్ చెక్ పెట్టబోతున్నా అదుస్తా. అదే నాకు
రేపు ఉదయం ఇక్కడ కన్ఫర్మ్ అయ్యేదే నా పేరు. ఆ రోజు ఏం చెప్తారు తెలుసా, పలాసకు ఆల్రెడీ జనసేనకి కన్ఫర్మ్ అయిపోతే శిరీష వెళ్ళి ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు లోకేష్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని మేనేజ్ చేసేసి మీకు రానియకుండా చేసిందని నాకు కన్ఫర్మ్ అయ్యి మరుసటి రోజు నుంచి ఆ స్టోరీని స్టార్ట్ చేస్తారు. నేను వాళ్ళు చేసేది నేను చెప్తున్నాను కదా, ఈ 3 పేపర్లో తప్పితే ఏ పేపర్లోనైనా ఇక్కడ జనసేనకి టీడీపీకి సయ్యద్దు లేదని మీరు చెప్పండి, ఐ అగ్రి. చాలా చక్కగా వాళ్ళు, కాకపోతే అక్కడ ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళలోని గ్రూప్స్గా ఉన్నారు, మండలాల వైజ్ చేసుకుంటున్నారు. నేను మనసా మండలం అయితే ఆ నాయకులు నాతో వస్తారు, పలాస మండలం వెళ్తే ఆ నాయకులతో నాకు వస్తారు. అంతకు మించి మాలో ఎటువంటి ఇబ్బందులు లేదు. వాళ్ళు కూడా ఉమ్మడి అభ్యర్థి కన్ఫర్మ్ అయిందాక దే ఆర్ వెయిటింగ్. అభ్యర్థి కన్ఫర్మ్ అయ్యాక కలిసి ఇంకా ముందుకు వెళ్తాం. వాళ్ళ తాలూకు స్లోగన్ కానీ స్లోగన్ కానీ ఉమ్మడి అభ్యర్థితో వెళ్దామని. కానీ ఈ లోపల పాపం ముందే కూస్తుంటాయి కొంచెం కాకులు, ఎందుకంటే కోయిల్ మంచివండి, ఎందుకంటే శిరీషకి వస్తుందని తెలుసు. శిరీషయే రేపు ఇక్కడ జనసేనకి ఇవ్వడానికి ఇక్కడ క్యాండిడేట్ ఎవరండి? దుర్గారావు గారు, మహాదేవపురం ఏదో ఆయన నాకు ఆయన గురించి తెలియదు, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హీస్ టేకెన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ ఉంటూ ఇక్కడ పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని పక్కకెళ్ళిన అమ్మాయిని సోంపేటలో ఉంటేనే నాన్ లోకల్ అని ఇన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. హౌ కెన్ దే? అంటే చెప్తున్నాను కదా, అప్పలరాజు ఆఖరి నిమిషం వరకు ఇంకా అత్యంత భయంకరమైన తప్పులు దీంతోని ఎన్నికల్లోకి వస్తాడు. వాడి తాలూకు దారే అది. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ప్రజలకి నిజం తెలుసు. రోజు వెళ్ళి నేను మంచిదాన్ని అని 10 సార్లు చెప్పుకోకల్లా, నా చరిత్ర చెప్తుంది. ఇంకా నా భర్త గురించి వచ్చింది కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు ఇక్కడ ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారో, భూ కబ్జాలు చేస్తున్నారో వాళ్ళకి అర్థమైంది. కాకపోతే భయం ఎక్కడా లేనిది జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు ఇక్కడ అప్పలరాజు ఈ రోజు కూడా నిన్న మాకు చీపి అనే విలేజ్లో ట్రైబల్స్ జాయిన్ అయ్యారు. నిన్న సాయంత్రం అక్కడికి వెళ్ళి మీకున్న పెన్షన్ తీసేస్తున్నామన్నారు. వాళ్ళు ఒక్కడే చెప్పారు, ట్రైబల్స్ చాలా గట్టిగా ఉంటారు అమాయకులే కానీ 2 నెలలు తీయండి, తర్వాత నీ వాలంటీర్ ఉద్యోగం మేము పీకుతామని చెప్పారు. సూపర్. ఇక ఫైనల్గా మేడం లాస్ట్, ఇప్పుడు ఎలాగా ఆయన ఒక మంత్రి పదవిలో ఉన్నాడు, అదేవిధంగా అధికార పార్టీ ధనబలం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉపయోగిస్తారు. ఓటుకు అవసరమైతే 10,000 ఇచ్చి కొనుక్కునే పరిస్థితి కూడా ఉంటుంది. సో గౌతి శిరీష గారు ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, మీరే అంటున్నారు చాలా దారుణాలు ఉన్నాయి ఇక్కడ, గట్టిగా మాట్లాడితే కేసు. ఓటుకి అమ్ముడుపోయే ప్రజలు ఉంటే శిరీషే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు, వేల లక్షల కోట్లు, వైను, శాండు, ల్యాండ్ అన్నీ అమ్ముకొని ఆయనే కాదు అందరినీ బాగా బలిసేలాగా చేశారు. ఓటుకి కానీ ప్రజలు ఓటేస్తే పలాసలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎవరు తెలుగుదేశం కానీ ప్రజలకు అర్థమైంది. మహా అయితే ఎన్ని ఓట్లు ఇస్తారండి? 10,000 ఇస్తారండి. నీ 5 సంవత్సరాల నీ స్వేచ్ఛని, నీ తాలూకా ఆస్తుల్ని, నీ పిల్లల భవిష్యత్తుని 10,000కి అమ్ముకుంటావు, 20,000కి అమ్ముకుంటావు. ప్రజలు ఎన్నో ఆలోచిస్తున్నారా మేడం? ఎందుకంటే 18,000 నేరుగా బట్టనకు వాళ్ళు మా 10,500 వేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు 4,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా అమ్మఒడి కింద 15,000 రూపాయలు, ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక 35% క్వార్టరీని, ఓటు శాతాన్ని తనకు అనుసరణలో పెట్టుకుని, తన గుప్పెట్లు పెట్టుకున్నాడని జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సర్వే వ్యవస్థలు చేస్తున్నటువంటి ఇవన్నీ మనం వింటున్నాం. కానీ ఎలా జరుగుతుంది? మీరు చెప్తున్నవన్నీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అని ప్రజలకు అర్థమైందండి. ఈరోజు మీకు పెన్షన్ రాదు, మీరేమనుకుంటారు? నాకు ఒక్కడికే రాలేదు, మాకు వచ్చింది అనుకుంటారు. నేనేమనుకుంటాను? మీ ముగ్గురికి వచ్చింది, నాకే రాలేదని. అటువంటి గారడీతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ముఖ్యంగా నిజంగా చెప్తున్నా, 8th క్లాస్ చదివే పిల్లలకు కూడా వివేకానంద రెడ్డి గారిని హత్యని ఎందుకు గుండెపోటని జగన్ రెడ్డి చెప్పాడన్న వాటికి జగన్ రెడ్డి డైరెక్ట్గా సమాధానం చెప్పగలరా? ఏ మంత్రి అయినా సమాధానం చెప్పగలరా? గుండెపోటో లేకపోతే గొడ్డల పోటో బాత్రూంలో వెళ్ళిన వాడికి తెలియలేదా? ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా సాక్షి టీవీలో. ఎందుకు మార్చారు? తర్వాత మేనేజ్ చేయలేమని ఎందుకు చెప్పారు? ఎందుకు ఈరోజు నీ సొంత చెల్లి, మొన్నటి వరకు చిన్నాన్న కూతురు, ఈరోజు సొంత చెల్లి, ఆ తల్లిని చెల్లిని వదిలేసిన వాడివి, అవసరమైతే ఈరోజు మహిళల మీద తప్పుగా మాట్లాడిస్తున్న వాళ్ళవి, నువ్వు రేపుదే ఏ అక్క షెల్లెమ్మలకి నువ్వు చేస్తావు? మద్యపాన నిషేధం చెప్పాడు కదా, అక్క షెల్లెమ్మలకి మద్యపాన నిషేధం చేసి మీ ముందుకు వస్తాను కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలడా ఎన్నికల లోపల? మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి కౌగులించుకొని ముద్దులు పెట్టుకోగలడా? ఇవన్నీ అందరూ ఆలోచిస్తున్నారండి. సోషల్ మీడియా ప్లస్ ఎంత ఉందో మైనస్ ఎంత ఉంది. ఎలాగైతే తప్పుడు వార్తల ద్వారా మా అందరినీ మాలాంటి ఇబ్బందులు పెడుతుందో, నిజాలు అమెరికాలో ఏం జరిగింది, ఆస్ట్రేలియాలో ఏం జరిగింది, లేకపోతే బీహార్లో ఏం జరిగింది నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నాయి. సో ప్రతి దగ్గర ఏం జరుగుతుందో, దళితులకి ఏం జరుగుతుందో, బీసీలకి ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఏ క్యాస్ట్ వాళ్ళు ఈరోజు 700 మంది పదవులు ఇస్తే 700 మంది ప్రభుత్వ పోస్టులో ఏ రెడ్డి తోక తగిలించుకున్న వాళ్ళు ఉన్నారో ప్రజలందరికీ తెలుసు.
మీరు అన్నట్టు భయం. టీచర్ చదువుకునే ఒక ఉద్యోగస్తుడు భయపడుతున్నాడు, నార్మల్ కార్యకర్త భయపడట్లా. ఎందుకు మాకు పీకేదే ఉంది మీరు అని. వాళ్ళందరూ కూడా ఓటు రూపంలో బయటకు వస్తారు. డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇవ్వరా అన్నది ఇంక వాళ్ళకి తెలుసు. కానీ డబ్బులకి అమ్ముడుపోయే ఓటర్లు అయితే గతంలో లాగా ఈసారి లేరు. జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆయన పార్టీల వాళ్ళకి, ఆయన ఫ్యాన్ గుర్తుకు కూడా చేతులు కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ శిరీష్ గారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ప్రజాస్వామ్యం నిజంగా బతికే ఉంది అనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పొత్తుతో మళ్ళీ ఈ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ మంచి చేయాలని కోరుకుందాం. ఎందుకంటే మేము అభివృద్ధి చేసామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఒక పద్ధతిలో ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఏంటనేది ఇక ప్రజలే నిర్ణయిస్తారు. అభివృద్ధి మేము చూపిస్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు, రెండింటి డిఫరెన్స్ అది. చూద్దాం, అది ప్రజలు గమనిస్తే గెలుపు మీదే. సో అదండి, మరి శిరీష్ గారి యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ క్యాడర్ ఎటువంటి నిస్సహాయ స్థితిలో లేదు, అందరి సపోర్ట్ గట్టిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఉన్న పెద్ద నాయకులందరూ సపోర్టు గౌతు ఫ్యామిలీకి ఉంది, అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సీదర్ అప్పలరాజు గారు ఆయన చేస్తున్నటువంటి దాష్టికాలకి చరమగీతం పాడే రోజు ఇంకా జస్ట్ 3 నెలల టైమే ఉందని గౌతు శిరీష్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే మరి అధికారం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.